శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మేనిఫెస్టేషన్ అంటే మనసులో మనం దేన్నైనా గట్టిగా అనుకుంటే అది జరుగుతుందా? కొందరు మేనిఫెస్టేషన్ అంటున్నారు, కొందరు విజువలైజేషన్ అంటున్నారు, కొందరు లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు, కొందరు పాజిటివ్ అఫర్మేషన్ అంటున్నారు. ఇలా అనేక పద్ధతులు చెబుతూ వాటికి క్లాసులు కూడా నిర్వహించి ఫీజులు కట్టి మరీ అనేక మంది జాయిన్ అయ్యి అవి నేర్చుకుంటున్నారు. అనేక మంది మేము పొందామని కూడా చెబుతున్నారు. మళ్ళీ ఈ విజువలైజేషన్లో, ఈ మేనిఫెస్టేషన్లో ఏదో వాటర్ మేనిఫెస్టేషన్ అని, ఫైర్ మేనిఫెస్టేషన్ అని, ఇలా రకరకాలుగా ఏదో పంచభూతాలతో కూడా కలిపి చెబుతున్నారు. ఇవన్నీ నిజమేనా? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను అంటే, పంచభూతాలతో సృష్టితో కలిపి చెబుతున్నటువంటి ఈ మేనిఫెస్టేషన్ అంటే ఊహించుకోవటం అనేటువంటి ప్రాసెస్ ఆత్మజ్ఞానంలో ఉన్నదా? అనంత ఆత్మశక్తి ఎరుకలో ఎక్కడైనా మహాత్ములు చెప్పారా? ఇదంతా నిజమేనా? ఎందుకంటే మీ శీర్షికలలో మీరు మహిమలు, మాయలు, అద్భుతాలు ఇటువంటివి ఉండవు, తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు ఇటువంటి మూఢనమ్మకాలు, మూఢ పద్ధతులు, మూఢ విధానాలను ఆచరించకండి, నమ్మకండి, మోసపోకండి అని చెబుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఈ మేనిఫెస్టేషన్ కానీ, లేదా ఈ విజువలైజేషన్ కానీ, లేదా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, లేదా పాజిటివ్ అఫర్మేషన్ కానీ, ఇవన్నీ కూడా మనం మనసులో భావించుకుంటే జరిగిపోతాయా? అనుకున్నవి అవుతాయా? ఇదండి వీరి యొక్క సందేహము, వీరి యొక్క ప్రశ్న. అంటే ఈ ఆత్మజ్ఞాన శీర్షికలు వీరు ఎప్పటి నుంచో వింటున్నారు. వింటున్న వారే ప్రశ్న వేశారు. ఇవన్నీ బయట ప్రపంచంలో ఇలాంటివి చాలా రకాలు కనపడుతున్నాయి. అనేక మంది క్లాసులు పెట్టి ఇవన్నీ నేర్పుతామంటున్నారు, అనేక మంది వెళ్ళి నేర్చుకుంటున్నారు కూడా. మరి ఇదంతా అసలు ప్రపంచంలో ఉందా? ఇది నిజమేనా? ఇలా జరిగిపోతుందా అంటూ వారు ఇంకా అనేక విషయాలు రాశారు. అవన్నీ నేను చదవటం లేదు. అంటే రాయటం అంటే ఏంటంటే, ఇప్పుడు కూర్చొని మనం అనుకుంటే అయిపోద్దా? కూర్చొని మనం ఊహించుకొని ఆ దృశ్యాన్ని చూస్తే అయిపోద్దా? కూర్చొని పదే పదే అనుకుంటే అయిపోద్దా? ఒకవేళ దీన్నే పూర్వం మహాత్ములు తపస్సు అని చెప్పారా? అంటే వీరికి ఎన్ని అనుమానాలు వచ్చినాయి అంటే, ఇలా కూర్చొని పదే పదే అనుకోవడమే ధ్యానమా, తపస్సా అనేటువంటి అనుమానం కూడా వచ్చింది. ఇప్పుడు ఇంచుమించుగా దానికి దగ్గరలోకి తీసుకెళ్లి, ప్రతి విషయాన్ని ఆధ్యాత్మిక సత్యాలకు దగ్గరలోకి తీసుకెళ్ళి, అంటే మనుషులలో కొంత విధంగా పనిచేసేటువంటి ఒక భావన ఉంటుంది. మనిషి పనిచేసే తీరుతెన్నులు ఉంటాయి. అంటే శరీరం పనిచేసే విధానం ఒకటి ఉంటుంది, మనసు పనిచేసే విధానం ఒకటి ఉంటుంది. అలా మనిషి మొత్తంగా పనిచేసే విధానానికి దగ్గరగా తీసుకెళ్ళి నిజము అని నమ్మేలా ఉంటాయి. అదే ప్రాబ్లం. మనిషి కన్ఫ్యూజ్ అవుతాడు. ఇప్పుడు చాలా మంది వీటికి వెళ్తున్నారు. విపరీతమైన ప్రచారంలో ఉన్న ఇవే కాదు, ఎంతో మంది పేర్లలో అక్షరాలు మార్చుకుంటున్నారు. పేరుల్లో అక్షరాలు మార్చుకోవటం, సెల్ ఫోన్ నెంబర్లు కూడా చూసుకోవటం. ఇక అసలు ఎప్పటి నుంచో ఈ నెంబర్ల పిచ్చి అయితే ఉంది. ఈ టోటల్ ఎంత రావాలి, ఈ టోటల్ ఉన్నది, లేదా ఈ నెంబర్లు ఉంది. ఆ నెంబర్లు కొనుక్కుంటారు కార్లకి, వీటికి. ఇంకా మరి ఇళ్ల నెంబర్లు కూడా కొనుక్కుంటున్నారేమో తెలియదు. ఎందుకంటే ఇళ్లకు కూడా డోర్ నెంబర్లు ఉంటాయి. అని ప్రతి నెంబరు ఎవరో ఒకళ్ళకి రావాల్సిందే. కానీ డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కోగలుగుతారు. అది ఏంటంటే అది ఒక నమ్మకం, ఈ నెంబర్ వలన మేలు జరిగిపోద్ది. అసలు అంకెలు అనేవి కనుక్కుంది మనిషి, అంకెలు పెట్టుకుంది మనిషి. అది కూడా అంకెలు ఎందుకు తయారు చేసుకున్నాడంటే, బ్రతుకులో, జీవన పోరాటంలో బ్రతకటానికి, భావ వ్యక్తీకరణకి, ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థలో, వ్యాపార సంబంధాలకి అంకెలు అవసరం. ఒక్క మనిషికి తప్ప ఈ అంకెల గారడీలు కానీ, పేర్లలో మార్పులు కానీ, ఇటువంటి మేనిఫెస్టేషన్లు కానీ, జాతకాలు, జ్యోతిష్యాలు, వాస్తులు కానీ, రంగురాళ్ళు, ఉంగరాలు అమ్మకాలు కానీ, తాళ్ళు, తాయెత్తులు నమ్మకాలు కానీ, అసలు ఎటువంటివైనా ఒక్క మనిషికి తప్ప సృష్టిలో దేనికైనా ఉన్నాయా? ఎన్ని జంతువులు హాయిగా బతుకుతున్నాయండి. ప్రపంచంలో అసలు ఎన్ని జంతువులు ఎంత హాయిగా ఉన్నాయి, వాటికి ఇటువంటి పిచ్చి నమ్మకాలు ఏమైనా ఉన్నాయా?
అవి పొద్దున్నే మనలా లేవట్లేదా, రాత్రి పడుకోవట్లేదా? అవి ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము అన్నింటికి ఒకటేనండి. అంటే ఒక దాంట్లో దూరిపోయి కూరుకుపోయి ఆలోచించబాకండి. ఇవి తయారు చేసేవాళ్ళు కూడా ఆ దగ్గరగా తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా చిన్నప్పుడు నువ్వేం చదువుతావంటే డాక్టర్ని అవుతానంటారు. అంటే డాక్టర్ అవ్వాలని నిజంగా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, అనుకున్న వాళ్ళు కొంతమంది వెళ్ళొచ్చు. కొంతమంది సరదాగా తల్లిదండ్రులు ఏదో చెబితే డాక్టర్ అవుతాను, యాక్టర్ అవుతాను, లేకపోతే నేను ఏదో ఇంజనీర్ అవుతాను ఇలా అంటారు. అన్నవాళ్ళల్లో 100లో 1 2 కూడా అవరు. అవ్వని 99 మంది గురించి మనం మాట్లాడుకోం, అయిన ఒకళ్ళ గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళు ఎవరో అతి కొద్ది మంది, 1% కూడా ఉండరు ప్రపంచంలో. అన్ని రంగాలలో విపరీతంగా సక్సెస్ అయిన వాళ్ళు. అది ఒక సహజ ప్రవృత్తిలో అన్ని పరిస్థితులు సమకూరినప్పుడు ఎవరికో వస్తుంది. ఇది ఆ వచ్చిన వాళ్ళ చేత ఇంటర్వ్యూలు చేయించేసి, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్రపంచంలో ప్రతివాడు నేను గొప్పవాడిని అవ్వాలని అనుకుంటాడు. అసలు నేను తక్కువలో బతకాలని ఎవరు అనుకుంటారు? నేను గొప్పవాడిని అవ్వకూడదు, మామూలుగా సాదాసీదాగా బతికేయాలని ఎవరు అనుకుంటారు? ఏదో ఒకటి నేను బాగా బ్రతకాలని అందరూ అనుకుంటారు. కానీ ఆ ప్రయత్నంలో అందరూ నేను బాగా బతకాలి, నేను గొప్పవాడిని అవ్వాలి, నేను గొప్పదాన్ని అవ్వాలని మనుషులందరూ అనుకుంటారు. గొప్ప అంటే ఏంటి? అన్ని రంగాలలో అన్ని విషయాలలో తను ఇటు వెళ్తుండేటు. అయితే అది కొంతమందికి పరిస్థితులు సమకూరటం వలన సాధ్యపడుతుంది. అంతకంటే గొప్ప టాలెంట్లు ఉండి, అంతకంటే బాగా చదువుకొని, అంతకంటే అందం ఉండి, అంతకంటే సమర్థతలు ఉన్నోళ్ళు, మామూలుగా బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకని ఇక్కడ మనం గమనించవలసింది ఉంది, ఆ పాత్రలు కొన్నే ఉంటాయి. ఇప్పుడు నేను ప్రధానమంత్రి అవ్వాలని మేనిఫెస్టేషన్ చేసాం అనుకోండి, నేను ముఖ్యమంత్రి అవ్వాలని మేనిఫెస్టేషన్ అంటే ఏంటో తెలుసా? మేనిఫెస్ట్ అంటే అది అయిపోయినట్టుగా భావించుకోవటం, అది జరిగిపోయినట్టుగా, తీరిపోయినట్టుగా, అది సఫలీకృతం అయిపోయినట్టుగా. అంటే ఇప్పుడు నేను ప్రధానమంత్రి అయిపోయినట్టుగా, సీట్లో కూర్చున్నట్టుగా, ప్రజలందరూ జై జయకారాలు కొడుతున్నట్టుగా, నాకు జయ జయ ధ్వనులు నా చెవిలో వినపడుతున్నట్టుగా, నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా, నేను ప్రజల్ని పరిపాలిస్తున్నట్టుగా అలా ఊహించుకో అయిపోయినట్టుగా భావించుకో. ఇదే మేనిఫెస్టేషన్. అలా పదే అనుకో. అసలు జరిగిపోయింది భావించేసుకో. కలలగను అంటారు చూడండి, కలలగనం అంటారే, సేమ్ అదే తీరు ఇది కూడా. సేమ్ లా ఆఫ్ అట్రాక్షన్ అని అంతే. నువ్వు అలా అనుకుంటూ ఉంటే అట్రాక్ట్ అయిపోద్ది అది. నువ్వు పదే అనుకుంటూ ఉంటే సృష్టిలో అన్ని అట్రాక్ట్ అయిపోతాయి. సేమ్ విజువలైజేషన్ అన్నదే, పాజిటివ్ అఫర్మేషన్ అన్నది, అన్ని పాజిటివ్గా భావించుకో, జరిగిపోద్ది అనుకో. ఏమండి, ఒక్క మనిషికి తప్ప అసలు ఈ జబ్బు ఎవరికన్నా ఉందా ప్రపంచంలో? మన చుట్టూ ఎన్ని జంతువులు ఉన్నాయి, ఎన్ని వృక్షాలు ఉన్నాయి. అసలు మనం అదేంటండి వృక్షాలకి మనుషులకి జంతువులకి పోలికేంటండి అని ఒకవేళ మీరు అనొచ్చు. అసలు వృక్షాలు అయితే మనం బతికేలేదు. మనం బతికేదే ఆ వృక్షాలకు ఉన్న ఆహార పదార్థాలు తిని. మన బతికించే వృక్షాలు మనకంటే గొప్పగా భావించాలి. మనం పీల్చుకునే గాలి వృక్షాల నుంచి వస్తుంది. వృక్షాలు లేకపోతే భూమి మీద అసలు జీవరాశే ఉండదు, జంతువులు కూడా ఉండవు. మాంసాహారం తినేవాళ్ళందరూ జంతువుల మీద బతుకుతున్నారు. మళ్ళీ ఆ జంతువులను పోషించుకొని వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ రంగంలో జంతువులను వాడుకొని ఎన్నో పనులు సాగుతున్నాయి. జంతువులు లేకపోతే కూడా బతకటం కుదరదు మనిషి. మళ్ళీ ఆ జంతువులకు సంబంధించిన పాలు, మాంసాహారాలు రకరకాలతో మనుషులు బతుకుతున్నారు. మానవ జాతి అసలు చుట్టూ ఉన్న చెట్ల మీద, జంతువుల మీద, పంచభూతాల మీద ఆధారపడి బతుకుతుంది. అసలు రియల్గా చూస్తే మనది చాలా దయనీయమైన స్థితి. ఆహారం చెట్లు ఇవ్వాలి మనకి. అలాంటి ఆహార పదార్థాలు జంతువుల నుంచి పాలో ఏదో ఇంకో రకంగా రావాలి, మాంసం. మళ్ళీ వీటికి ఆ జంతువులకి ఆధారం మళ్ళీ చెట్లే. భూమి మీద ఉన్న పశుపక్షాదులు, జంతువులు అన్నింటికి చెట్లే ఆధారం, మనుషులకి చెట్లే ఆధారం. ప్రకృతి ఆధారంగా జీవిస్తున్నామండి. ఆ ప్రకృతిలో ఎప్పుడు ఎవరికి ఏది అవసరం. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అన్నాం. మనం బాగా కోరుకుంటే గాలి ఉందా? మనందరం గాలి ఉండాలని కోరుకున్నామా? అందుకని ఇక్కడ గాలి ఉందా? మనందరం కోరుకుంటే వెలుగుందా? సూర్యుడు ఉన్నాడా? మనందరం కోరుకుంటే మొక్కలు ఉన్నాయా? జంతువులు ఉన్నాయా? అసలు ఇక్కడ ఉన్నాయన్నీ మనం వచ్చేటప్పటికే ఉన్నాయి. బంగారం ఒక రకమైన మట్టి, వెండి ఒక రకమైన మట్టి, లోహాలన్నీ ఒక రకమైన మట్టి.
అవి మట్టిలోంచి తవ్వుతారు, గనులని తవ్వుతూ ఉంటారు చూడండి. అలాగే మనం వాడుకునే అనేక రకాల డీజిల్, పెట్రోలు, కిరోసిన్, విమానంలో రాకెట్లు వేసుకునే ఇంధనం వరకు అన్నీ భూమి నుంచే దొరుకుతాయి. మనం వాడుకునే గ్యాసులు భూమిలో ఉంటాయి. ఇవన్నీ భూమికి సంబంధించినవి. అవి అసలు మనం కోరుకోవటం ఏంటంటే మనం రాకముందు ఇక్కడ ఉన్నాయి. మనం కోరుకుంటే మన జీవితంలోకి వచ్చేయటం కాదు, మన జీవితంలోకి రావటం కోసం ఇవన్నీ అక్కడ ఉన్నాయి. మనకి ఎంత అవసరమో అంత ఉపయోగించుకోవాలంతే. అది ఎంత అంటే అంత ప్రయత్నం అంత. ఇందులో ఈ ప్రయత్నాలలో ఇందాక మనం అనుకున్నట్టు ప్రధానమంత్రి అనేది ఒకటే పోస్ట్ ఉంటుంది, ముఖ్యమంత్రి అనేది ఒకటే పోస్ట్ ఉంటుంది. అలా ప్రపంచంలో కొన్ని రంగాలలో, కొన్ని విషయాలలో కొన్ని అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాల ప్రయత్నాలలో కొంతమందికి తగులుతూ ఉంటాయి. ఆ తగిలే వాళ్ళల్లో ప్రయత్నించిన వాళ్ళు అనేక మంది ఉంటే అందులో కొందరికి తగులుతూ ఉంటే అసలు ప్రయత్నించిన వాళ్ళకి ఆ వైపు తగలదు. ఎవరు ఏ వైపు ప్రయత్నిస్తే అది. ప్రయత్న శక్తి కావాలి. నేను ఇది అవ్వాలని అనుకోవాలి, దాని వైపు ప్రయత్నించాలి, దానికి తగినటువంటి సామర్థ్యాలన్నీ పెంచుకోవాలి. అంతే తప్ప కూర్చొని నేను ఊహించుకుంటే భావించుకుంటే అది అయిపోద్ది. ఇప్పుడు ఒక స్టూడెంట్ నేను పాస్ అవ్వాలి అనుకున్నా అసలు ఒక విద్యార్థి అన్న ఉంటాడా? నేను పాస్ అవ్వాలనేటువంటి మేనిఫెస్టేషన్ చేసుకోకుండా, అంటే పాస్ అవ్వాలని అనుకోకుండా, అది పాజిటివ్ ఎఫర్మేషన్ అంటారా, విజువలైజేషన్ అంటారా, లా ఆఫ్ అట్రాక్షన్ అంటారా, ఏదైనా మేనిఫెస్టేషన్లో ఏదైనా అనుకోండి, అనుకోకుండా అసలు ఒక్క విద్యార్థి ఉంటాడా? నేను బాగుండాలి, నేను బాగా బతకాలి, నా జీవితం బాగుండాలి అని అనుకుని ఒక్క మనిషి ఉంటాడు భూమి మీద. మరి ఎందుకు జరగట్లేదు? అందరూ బాగుండాలని అనుకోవట్లేదా? ఎందుకు అందరికీ అనారోగ్యాలు వస్తున్నాయి, ఎందుకు బాధలు వస్తున్నాయి, ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి, ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు ఆర్థిక సమస్యలు వస్తున్నాయి, ఎందుకు కుటుంబిక సమస్యలు వస్తున్నాయి, ఎందుకు సామాజిక సమస్యలు వస్తున్నాయి, ఎందుకు శారీరక మానసిక సమస్యలు వస్తున్నాయి? ఎందుకు అసలు మనుషులకి సమస్యలు ఒక్కడన్నా కోరుకుంటాడా? మీరు మామూలుగా జనరలైజ్ చేసి ఆలోచించండి. ఒక్క మనిషి అన్నా సమస్యలు కోరుకుంటారా? అందరూ బాగుండాలనే అనుకుంటారు. అసలు నిరంతరం మనిషిలో ఉండే కోరిక ఏంటి? నేను బాగుండాలి, నేను నాది నా వాళ్ళు బాగుండాలి, నేను నాది నా వాళ్ళు బాగుండాలి, నేను నాది నా వాళ్ళు బాగుండాలి. దీనికి మీరు మేనిఫెస్టేషన్ అని పేరు పెట్టినా, విజువలైజేషన్ అని పేరు పెట్టినా, పాజిటివ్ అఫర్మేషన్ అని పేరు పెట్టినా, దీని తపస్సు అన్నా, ధ్యానం అన్నా, దీనికి ఏ రకాల పేర్లు పెట్టినా ప్రతి మనిషి కోరిక ఏంటి? బేసిక్గా రోజు వాళ్ళు అనుకునేది ఏంటి? అసలు వాళ్ళ మనసులో ఉండేదేంటి? నేను నా వాళ్ళు అందరూ బాగుండాలి, నేను నాది నావి అన్నీ బాగుండాలి, అందరూ బాగుండాలి. అసలు ఇదేగా మనిషికి ఉన్న భేభత్సమైన కోరిక. ఈ కోరిక కోసమే కదా అసలు ఇతరులను మోసం చేస్తున్నారు, ఇతరులను అన్యాయం చేస్తున్నారు, ఇతరులని దోపిడీలకు గురైపోతున్నారు, దోపిడీలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి అడ్డమైన చెత్త పని, చెడు పని, చిన్న అబద్ధంతో మొదలుపెట్టి చిన్న మోసంతో మొదలుపెట్టి జరిగే ప్రతి చర్య ఈ కోరికతో కాదా? ఇప్పుడు అలా కోరుకుంటుంటే నిరంతరం నేను బాగుండాలి అని అనుకోని వాడు అసలు ఉన్నాడా? ఏంటి ఒక్కసారి కాదు, మెలుకు ఉన్నంతసేపు అదే. కళల్లో కూడా దాన్నే కలగంటారు. గాఢ నిద్ర స్థితిలో కొంచెం ఎరుకలేదు కాబట్టి అది సృష్టి సహజంగా పెట్టింది తప్ప మిగిలిన అన్ని స్థితిలో నేను నాది నా వాళ్ళు బాగుండాలి, నా కోరికలన్నీ తీరాలి, నా బాధలన్నీ తీరాలి, నా కష్టాలన్నీ తీరాలి, నాకు అన్నీ అనుకూలంగా ఉండాలనే కదా రోజు మనిషి చేసే జపం తపం. వాటి కోసమే కదా ఇన్ని మోసాలు, ఇన్ని చెడులు ప్రపంచంలో కనపడుతున్నాయి. మరి అప్పుడు వాళ్ళందరికీ బాగుండాలిగా. అసలు హాస్పిటల్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక్క స్టూడెంట్ కూడా తప్పడు. అసలు ఏ స్టూడెంట్ అయినా నేను బాగా చదివి పాస్ అవ్వాలి, బాగా చదివి తీసి పక్కన పెట్టండి, పాస్ అవ్వాలి అనకుండా అసలు స్కూల్లో జాయిన్ అవుతాడా? ఆ స్టూడెంట్ ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు కలలు కంటూ ఉంటారు, మా అబ్బాయి పాస్ అవ్వాలి. వాళ్ళు కూడా అఫర్మేషన్ చేస్తారు, వాళ్ళు కూడా విజువలైజేషన్ చేస్తారు, వాళ్ళు కూడా మేనిఫెస్టేషన్ చేస్తారు, వాళ్ళు కూడా లా ఆఫ్ అట్రాక్షనే. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరూ కోరుకుంటుంటారు మా వాళ్ళు పాస్ అయిపోవాలి, మంచి మార్కులు రావాలి. ఆ స్కూల్లో చేరిన విద్యార్థులందరూ ఉద్దేశం ఏంటి? పాస్ అవ్వాలని.
వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఉద్దేశం ఏంటి, వాళ్ళు రోజు చేసే మేనిఫెస్టేషన్ ఏంటి, వాళ్ళు రోజు చేసే విజువలైజేషన్ ఏంటి, వాళ్ళు రోజు చేసే అఫర్మేషన్ ఏంటి, పాజిటివ్ అఫర్మేషన్ ఏంటి, వాళ్ళు రోజు చేసే లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, మా అబ్బాయి పాస్ అయిపోవాలి, మా అమ్మాయి పాస్ అయిపోవాలి, మంచి కోడలు రావాలి, మంచి అల్లుడు రావాలి, మంచి మొగుడు రావాలి, మంచి పెళ్ళాం రావాలి, బాగా మంచి ఉద్యోగం రావాలి, బాగా డబ్బు రావాలి. అయ్యే కదండి రోజు మనిషిగా ఉంది. మళ్ళీ మీరు వాటిని పెంచుతాము, మీరు చేసుకోండి, అవి వచ్చేస్తే మా క్లాసులకు రండి, మా ట్రైనింగ్కి రండి, అది ఎలా చేయాలో టెక్నిక్లు నేర్పుతామని ఎంత మోసం చేయొచ్చో ప్రజల్ని. అసలు అనుకోని వాడు ఎవడో, ప్రజలు ఊహించుకోండి, అది చేసేవాళ్ళు కూడా నాకెందుకు, ఎవరికో ఏదో కావాలి, వాళ్ళ ఫీజులు పెట్టి చక్కగా డబ్బులు తీసుకుంటున్నారు, ఇవన్నీ చక్కగా టెలికాస్ట్ చేసి ఛానల్స్ డబ్బు సంపాదించుకుంటున్నాయి, ఇలాంటివన్నీ చెప్పి సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళకి నడిచింది. కానీ నువ్వు బలైపోతున్న వాళ్ళు చూసుకోండి. అసలు బాగుండాలని అనుకుని మనిషి ఒక్కడన్నా అనారోగ్యం కోరుకుంటాడు భూమి మీద? ప్రతి వ్యక్తి నేను ఆరోగ్యంగా ఉండాలని రోజు అనుకుంటాడు. అది మేనిఫెస్టేషన్ కాదా, అది విజువలైజేషన్ కాదా, అది పాజిటివ్ అఫర్మేషన్ కాదా, అది లా ఆఫ్ అట్రాక్షన్ కాదా, ఇంకెన్ని సృష్టించారో పదాలు తెలియదు కాదా? అది నేను బాగుండాలని అనుకోని మనిషి ఎవడు అసలు? మరి బాగోట్లేదుగా మనుషులు. ఇన్ని కష్టాలేంటి, ఇన్ని బాధలేంటి, ఇన్ని కన్నీళ్ళేంటి, ఇన్ని ఇబ్బందులేంటి, ఇన్ని ఆత్మహత్యలేంటి, ఇన్ని స్ట్రెస్లేంటి. సైకలాజికల్ డాక్టర్లు, సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు వందల వేల లక్షల మంది డాక్టర్లు పెరిగిపోతున్నారు. వీళ్ళ వైద్యంలో అనేక అనారోగ్యాలు, శారీరక మానసిక అనారోగ్యాలకు అసలు ఒక ఊళ్ళో వందల హాస్పిటల్స్ ఉంటాయి. అన్ని హాస్పిటల్స్ నిండిపోయి ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే అసలు ఖాళీలే ఉండవు. మరి వాళ్ళందరూ బాగుండాలనే కదా అనుకుంటున్నారు. అది కామన్ యాంగిల్ కదా. అందుకే లాజికల్గా అంటే విచక్షణాపూర్వకంగా ఆలోచించడం నేర్చుకోవాలి, సహజంగా ఆలోచించడం నేర్చుకోవాలి. సహజ పద్ధతి, ఆలోచనలో సహజత్వం ఉండాలి. ఆ సహజత్వాన్ని దాటిపోయి అతి కోరికలు మితి కోరికలకు వెళ్ళిన వాళ్ళు ఇలా మోసపోతూ ఉంటారు. ఇలాంటి కొత్త కొత్త సృష్టించబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఎవరో గెలిచిన వాళ్ళు ఒక్కళ్ళే చెబుతారు అన్నమాట. ఇప్పుడు రైటర్స్ వందల మంది రైటర్స్ ఉంటే రచనలు చేసేవాళ్ళు, అందులో ఇద్దరో ముగ్గురు ఉంటారు, అందులో ఒకళ్ళు టాప్లో ఉంటారు. ఏ రంగంలో అయినా టాప్లో ఒకళ్ళే ఉంటారు. ఎప్పుడు ఆ టాప్ ప్లేస్లో ఒకళ్ళో ఇద్దరు వెళ్తూ ఉంటారు, అంతే. అటు ఇటు మారుతూ ఉంటాయి. మిగిలినంతా సామాన్య ప్రజలే. మరి ఆ టాప్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇది ఎన్ని చేస్తే వెళ్ళారా, అయితే మనం చేద్దామంటే అందరూ వెళ్ళిపోతారా? అది ఆ టాప్లోకి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి, వాళ్ళు వాళ్ళు పనులు చేశారు, వాళ్ళు కష్టపడ్డారు, నువ్వు అవన్నీ చేసావు. అసలు ఇప్పుడు ఆకలేస్తుంది, మేనిఫెస్టేషన్ చేస్తే అన్నం వస్తుందా? అన్నం తింటున్నట్టు, అన్నం భావించుకుని ఊహించుకొని విజువలైజ్ చేసి రకరకాల కూరలతో తింటున్నట్టు, ఆ కూరలన్నీ నాకు అందినట్టు, అన్నం అందేసినట్టు ఇలా భావించుకొని బాగా విజువలైజ్ చేసి వాళ్ళు ఎంతసేపు చేస్తే అంతసేపు చేసి చూస్తే ఎదురుగుండా అన్నం కంచం ఉంటుంది, మనం ఊహించుకున్న కూరలో పచ్చళ్ళు వీటన్నిటితో. నేను విమర్శించట్లా, ప్రాక్టికాలిటీని చంపేసుకోవాకండి. ఇవన్నీ ఆశ, అత్యాశ, దురాశల్లోంచి పుట్టుకొస్తాయి. అలానే నాకు ఎవరిని విమర్శించాలని లేదు, ఎందుకంటే వీటి మీద అనేక మంది బతుకుతున్నారు. ఓ చిన్న విషయమేది. ఏంటి చిన్న విషయం అంటే అందరూ బాగుండాలని అనుకుంటారు. ఆ బాగుండాలని అనుకునేటువంటి మనిషిలో ఉన్న మానసిక స్వభావం ఏదుందో, నేను ఇది అవ్వాలి అది అవ్వాలని అందరూ ముందు నుంచి అనుకుంటుంటారు. ఆ స్వభావాన్ని కొంచెం పెంచి చూపించి వీళ్ళు అదంతా భావించుకోమని చెప్పి దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అంటే ఎన్ని రకాలుగా మనుషుల్ని దోచుకోవచ్చో మనుషులే నేర్చుకున్నారండి. మనుషుల్ని ఎలా దోచుకోవచ్చో మనుషులే నేర్చుకున్నారు. ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేస్తే అన్నీ వచ్చేసేటట్టయితే నువ్వు అన్నీ సంపాదించుకోవచ్చుగా. మేనిఫెస్టేషన్ క్లాసులు పెట్టడం ఎందుకు, విజువలైజేషన్ క్లాసులు పెట్టడం ఎందుకు, పాజిటివ్ అఫర్మేషన్ క్లాసులు పెట్టడం ఎందుకు, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసులు పెట్టడం ఎందుకు, వాటికి ఫీజులు పెట్టడం ఎందుకు, అవి డబ్బులు తీసుకోవటం ఎందుకు? నువ్వు ఊహించుకో, నీకు అయిపోతాయి కదా అన్నీ. ఇవే ఆధ్యాత్మికతలో మహిమలు, మాయలు, అద్భుతాలు. చిన్న మానసిక దౌర్బల్యం మనిషిలో ఏదో ఎక్కడో ఉంది, నా వల్ల కావట్లేదు, దాంతో పొందేయాలని. ఆ చిన్న మానసిక దౌర్బల్య బలహీనతను పట్టుకొని
ఇటు భౌతికంగాను అనేకం తయారు చేశారు, అటు ఆధ్యాత్మికంగాను తాళ్ళు తాయెత్తులు రంగులాలు ఉంగరాలు జాతకాలు జ్యోతిష్యాలు వాస్తుల నుంచి మొదలుకొని ఎన్నో తయారు చేశారు. దేవుణ్ణి కూడా దేవుడి పేరు మీద అమ్మేస్తున్నారు, దేవుడి పేరు మీద ఇల్లు కొనుక్కుంటున్నారు. బలహీనత ఏంటది? నీలో ఉన్న బలహీనత. ఏంటా బలహీనత అంటే నాకు ఎక్కువ కావాలి. ఎక్కువ అంటే ఏంటి? ఎంత ఎక్కువ? ఎంతైనా ఎక్కువే, ఎంతైనా ఎక్కువే. నా శక్తికి నా సామర్థ్యానికి నాకు ఎంత వస్తుందో అంతకంటే ఎక్కువ కావాలి. మళ్ళీ నా శక్తికి నా సామర్థ్యానికి ఎంత వస్తుందో అంతకంటే ఎక్కువ కావాలి. ఇప్పుడు నా శక్తి సామర్థ్యంతో నేను ఇంత చేయగలను, నా తెలివిది, నా ప్రజ్ఞది, నా కుటుంబ సభ్యులు ఇళ్ళు, మేమందరం ఇలా బతుకుతున్నాం. కానీ అందరికీ అంతకంటే ఎక్కువ కావాలని ఉంటుంది. ఇప్పుడు బతుకుతున్న బతుకు కంటే ఎక్కువ కావాలని ఉంటుంది. మళ్ళీ మనం బతుకుతున్న బతుకు కంటే తక్కువలో బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఎంక చూడడం అసలు వాళ్ళు మన ఎంక చూస్తుంటారు. కనీసం వాళ్ళలాగా అన్న బతకగలిగితే అని మనకంటే కింద వాళ్ళు మన చూస్తుంటారు. మనకంటే పైన వాళ్ళని చూసి ఊహించుకుంటుంటాం అలా బతకాలని. అంటే ఏంటి? నీలో ఎప్పుడు నువ్వు ఉన్న స్థితి నీకు తృప్తినివ్వదు. చాలా జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఉన్న స్థితి అది మొత్తంగా నేను, నాది, నా వాళ్ళు, నావి, నాకు సంబంధించినవి ఏమున్నావు అవి, నా తెలివి, నా ప్రజ్ఞ, నా శ్రమ, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు, నా కుటుంబ సభ్యులు, వాళ్ళ తెలివి, వాళ్ళ ప్రజ్ఞ, వాళ్ళు చేయగలిగినవి, ఇది నా కుటుంబం, నేను, మా బ్రతుకిది. అది చదువు సంధ్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ఉన్నది నాకు ఎప్పటికీ తృప్తినివ్వదు. ఇది ఇంకా పెరగాలి, ఇంకా ఇంకా పెరగాలి. ఎప్పుడు ఆ పెరుగుదలలో పైదాన్ని చూస్తూ ఉంటాను. ఉన్నది నాకు తృప్తి ఇవ్వదు. ఇప్పుడు ఉంది, నేను తిన్నాను, ఈ పూట అన్నం తిన్నాను, హాయిగా పడుకున్నాను అనే మానసిక విశ్రాంతి లేదు మనిషికి. ఇప్పుడు తింటూనే మధ్యాహ్నం ఏంటి, సాయంత్రం ఏంటి, రేపు ఏంటి, ఎల్లుండి ఏంటి అన్నీ ఇప్పుడు జీవిస్తూనే రేపేంటి, ఎల్లుండి ఏంటి, వచ్చే సంవత్సరం ఏంటి, పై సంవత్సరం ఏంటి, ఎప్పటికే చావు రాదు, చావు లేదు అన్నట్టుగా ప్లానింగే. ఎంతకెళ్ళు అది ఉన్నది సరిపోదు. ఎందుకంటే నిజంగా అలా మనుషులు ఉన్నారు చుట్టూ, నా చుట్టూ ఉన్నారు. నాకు తెలిసి ఎంతోమంది. నాది సాధారణ అంటే మధ్యతరగతి కుటుంబం ఒకప్పుడు. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబం కంటే దిగువ మధ్యతరగతి కుటుంబం. నాకు అపర కుబేరులు తెలుసు, కోట్లు ఉన్నోళ్ళు, 100 కోట్లు ఉన్నోళ్ళు తెలుసు. నిత్య దుఃఖంతో ఉన్నారు వాళ్ళు, డబ్బు సరిపోవట్లేదని, డబ్బు లేదని, డబ్బు అసలు లేదనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు 100 కోట్లు ఎక్కడ పెడతారు ఎవరైనా? చూడండి, పెద్ద పెద్ద కంపెనీలు పెడతారు. ఎక్కడో కంపెనీలు ఎక్కడున్నాయి, భూమి మీద ఉంటాయి. ఏదో పొలాలు కొంటారు, భూమి మీద ఉంటాయి. ఏదో ఆడు రకరకాలుగా తీసుకెళ్లి భూమి మీద పెడతారు మొత్తం. కొద్ది మొత్తాల్లో బ్యాంకుల్లో ఉంటాయి, లేదా బంగారు రూపంలో కొంత ఉంటాయి, లేదా ఈ షేర్స్ అనో అయ్యనో బోల్డ్ బిజినెస్లు ఉన్నాయి, అట్లా పెడతారు. పెట్టేసి ఇప్పుడు కంపెనీ కట్టేశాడు, ఒక 1000 కోట్లు పెట్టి కంపెనీ కట్టేశాడు అనుకుందాం. ఇప్పుడు కంపెనీ ఉంది, నాకు 1000 కోట్లు అనుకోడు. ఆ కంపెనీ మీద లాభాలు వస్తేనే తనకున్నట్లా భావించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ కంపెనీ విపరీతమైన లాభాలు తెచ్చేయాలి. ఆల్రెడీ నాకు 1000 కోట్లు ఉన్నాయనే భావన పోయింది. ఇప్పుడు కంపెనీ పెట్టింది ఎందుకు? అది సంపాదించడానికి. కాబట్టి అది ఎంత సంపాదిస్తుంది అనే మానసిక స్థితికి అలవాటు పడతాడు. ఉన్నదాన్ని ఇప్పుడు బ్రెయిన్ తీసుకోదు. ఎవరికైనా సరే తానున్న స్థితి సహజమైపోద్ది. అంటే ఇప్పుడు మనకున్న డబ్బు, ఇప్పుడు మనకున్న ఇల్లు, ఇప్పుడు మనకున్న వసతులు, ఇప్పుడు మనకున్న వనరులు, ఇవన్నీ సహజం. అందుకే ఇంట్లో భార్యాభర్తలకు కూడా అట్రాక్షన్ తగ్గిపోద్ది కొన్నాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు పెడితే అప్పుడు అందుబాటులో భార్య ఉంది, ఎప్పుడు పెడితే అప్పుడు అందుబాటులో భర్త ఉన్నాడు. ఇక రోజు అలవాటు అయిపోయిన మొగుడు పిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటైర్లు వేసుకుంటూ గొడవలు పడుతూ ఉంటారు. అలవాటు అయిపోయింది అంత. ఇప్పుడు ఉన్నదంతా అలవాటు అయిపోయింది. అలవాటు సామాన్యం అయిపోయింది, సహజమైపోయింది. అది ఎంత డబ్బైనా, ఎంత కీర్తి ప్రతిష్టలైనా, ఎంత పదవులైనా, ఎలాంటి మనుషులైనా. కానీ అన్నీ ఉంది, నిజంగా కుటుంబం ఉంది, మనుషులు ఉన్నారు, తినడానికి తిండి ఉంది, ఇబ్బంది లేదు. కానీ నాకు అలవాటు అయిపోయింది. అలవాటైపోయి ఇంతకంటే ఎక్కువ వస్తే తప్ప నాకు లోపల పొందినట్టు అనిపించట్లా. అది నాలో ఉన్నటువంటి తృప్తి లేనితనము. అది మనిషికి తృప్తి లేదు. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నానన్న భావన లేదు. ఇప్పుడు ఉన్నది నాకు హ్యాపీగానే ఉంది,
చక్కగా ఉన్నాను, తిన్నాను, తాగాను, పడుకున్నాను అన్న తృప్తి లేదు. ఒక కృతజ్ఞతాభావం లేదు. ఒక కృతజ్ఞతాభావం ఇది ఉండాలి ముందు. బాగుంది, ఈ పూటకే తిన్నాను, పని చేసుకోవడానికి అవకాశాలు దొరికినాయి. ఈ పని కాకపోతే ఇంకో పని 1,00,000 పనులు చేయొచ్చు ప్రపంచంలో, అన్ని అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఎక్కువ తక్కువ తప్పకుండా ఏదో ఒకటి దొరుకుతుంది, ఫలితం వస్తుంది. దాంతో కొంచెం ఎక్కువ తక్కువ హాయిగా తిని తాగి బతకొచ్చు. కాదు, అలా అనుకోడు. అలా అనుకుంటే అది ఆధ్యాత్మికం అయిపోద్ది. తృప్తి అంటే ఆధ్యాత్మికం అయిపోద్ది. బాగున్నాను అనుకుంటే ఆధ్యాత్మికం అయిపోద్ది. కొంచెం ఎక్కువ తక్కువ ఇప్పుడు ఈ ఉద్యోగం, వృత్తి వ్యాపార ఉద్యోగాలు అనేకం మారిపోతూ ఉంటాయి. వ్యాపారాలు ఒక టైంలో పైకి లెగిస్తే ఒక టైంలో కింద పడిపోతుంటాయి. ఇలా ఏదో జరుగుతూ ఉంటాయి, సహజంగా జరుగుతుంటాయి. అన్నింటిలోనూ మార్పులు ఉంటాయి. ఇది కాకపోతే ఇంకోటి చేయొచ్చు, 100 రకాలు చేయొచ్చు, ఏముంది అందులో అని అనుకోడు. అనుకుంటే ఆధ్యాత్మికం అయిపోద్ది. ఎందుకని ఉన్నాయి నిజంగా 100,000, 1,00,000, కోట్ల ఛాన్సెస్ ఉన్నాయి భూమి మీద. ఇప్పుడు ఇది చేస్తున్నాం కాబట్టి ఇది అలవాటు అయిపోయి ఇది లేకపోతే ఎలా అనేటువంటి భావన వస్తుంది. దీని ద్వారా ధనం పొందుతున్నాం కాబట్టి, వీళ్ళ ద్వారా సుఖం పొందుతున్నాం కాబట్టి, వీళ్ళ ద్వారా అన్ని జరుగుతున్నాయి కాబట్టి, ఇది లేకపోతే ఎలా, వీళ్ళు లేకపోతే ఎలా, ఈ ప్రదేశం కాకపోతే ఎలా అని అలవాటైనవి కొన్ని అలా భయాన్ని కలిగిస్తూ ఉంటాయి. అది ఆశలోంచి వచ్చిందే. అసలు ఇదంటూ దొరికినప్పుడు ఇంకోటి ఎందుకు దొరకదు? అసలు ఇది ఒకప్పుడు ఇది కూడా లేదుగా. చిన్నతనం నుంచి మనం ఏదో ఒక స్టేజ్లో రావాలి ఒక చోటకి. ఒకప్పుడు ఇది కూడా లేదు, ఇది ఇప్పుడు దొరికింది, ఇది ఇప్పుడు వచ్చింది, వీళ్ళు ఇప్పుడు వచ్చారు, వీళ్ళు ఇప్పుడు దొరికారు, సహాయపడుతున్నారు, వీళ్ళు ఇప్పుడు జీవితంలోకి వచ్చారు, ఈ పని ఇప్పుడు జీవితంలోకి వచ్చింది, దీని ద్వారా డబ్బు వస్తుంది, వీళ్ళ ద్వారా సుఖం వస్తుంది. ఇప్పుడు ఇది జరిగినప్పుడు అదేపు ఎందుకు జరగవు? మొత్తం ప్రపంచం అంతా ఉందంతా జరగటమే. చిట్ట చివరి వరకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఏం జరుగుతుంది? నా ప్రయత్నాన్ని బట్టి, నాకున్న తాహతను బట్టి, నా స్థితిగతులను బట్టి, నా ప్రయత్నాన్ని బట్టి జరుగుద్ది. అది ఏం జరుగుద్ది అనేది కాలంలో జరిగినప్పుడు చూసుకుందాం. అందుకే ఆధ్యాత్మికత ఎప్పుడు ప్రయత్నించొద్దు అని చెప్పదు. ప్రయత్నించు, కానీ ఎప్పటికప్పుడు దొరికింది అంటూ తృప్తిగా ఉండని చెప్పుద్ది. నువ్వు ప్రయత్నించు, ఏది దొరికితే దాంతో హ్యాపీగా ఉండని చెప్పుద్ది. కానీ మనమేంటి, ప్రయత్నిస్తాను కానీ నాకు ఎప్పుడు ఎక్కువే కావాలి. ఇప్పుడు ఒక వ్యక్తి రోజుకు 1000 రూపాయలు కూలి పనికి వెళ్ళి సంపాదిస్తున్నాడు అనుకోండి, 1200 ఇస్తే బాగుండు అనుకుంటాడు. 1000 రూపాయలు వస్తున్నాయి, 1200 వస్తే బాగుండు అనుకుంటాడు. ఇంకొక ఆయన ఏదో నెలకి 20,000 30,000 ఉద్యోగం జాయిన్ అయ్యాడు. ఆయన ఇంకొంచెం ఉద్యోగం పెరిగితే బాగుండు, జీతం పెరిగితే బాగుండు అనుకుంటాడు. ప్రతి వాళ్ళు ఇంకొంచెం పెరుగుదల, ఇంకొంచెం మెరుగుదల, ఇంకొంచెం పెరుగుదల అనుకుంటారు. అది సహజంగా ఎవరైనా భావించుకుంటే తప్పు లేదు, ప్రయత్నంలో జరగచ్చు. కానీ అసలు నువ్వు ఉన్నదాంతో తృప్తిగా ఉన్నావా? అసలు తృప్తి వచ్చిందా? ఇప్పుడు అసలంటే ఏదో ఒకటి దొరికిందిగా. కూలి పనికి వెళ్తే 1000 రూపాయలు ఇచ్చారుగా, దొరికిందిగా. దాంతో ఏదో ఒకటి తింటున్నాగా, హాయిగా ఉన్నాగా, తృప్తిగా ఉన్నావా? రేపు కూడా కూలి పని చేయొచ్చుగా. ఈ కూలి పని అయితే ఇంకో చోట కూలి పనికి వెళ్ళొచ్చుగా. పని చేసేవాడికి ఎక్కడైనా ఏదో ఒకటి దొరుకుతుందిగా. తక్కువదో ఎక్కువదో దొరుకుతుంది ప్రపంచంలో. ఇవన్నీ అసలు మనుషులు, జంతువులు ఏంటి నిత్యం ప్రయత్నించుకుంటూనే బతుకుతున్నాయి. అసలు ఉద్యోగాలు ఏం లేవుగా జంతువులకి, అవి బతుకుతానే ఉన్నాయిగా జంతువులన్నీ. సృష్టిలో ఏది బతకట్లేదు చెప్పండి? ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి, మనిషి ఒక్కడేగా. ఎందుకంత అంటే ఆశ భయానికి గురి చేస్తుంది, ఆశ ఒత్తిడికి గురి చేస్తుంది, ఆశ స్ట్రెస్కి గురి చేస్తుంది, ఆశ డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోద్ది. ఆశ, అత్యాశ, దురాశ నీలో నీకు నిన్ను కొంగదీసేసి ఆత్మహత్యల వరకు పట్టుకుపోతాయి. కుంగిపోతూ ఉంటావు. కాదు, చాలా మార్గాలు ఉన్నాయి ప్రపంచంలో. నువ్వు ఆశ అనే దాన్ని కాసేపు పక్కన పెట్టి చూస్తే బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి. నువ్వు అనుకున్నదే చూసి ఇటే ఆశించి ఇదే అనుకొని ఇలాగే బతకాలి అనుకున్నప్పుడు దారులన్నీ మూసుకుపోయినట్టు కనబడుతుంది, దారులు లేనట్టు కనబడుతుంది. కానీ ప్రపంచం అంటేనే మొత్తం దారులు. అసలు ఎక్కడ మూసిపోవటం లేదు, మూత లేదు. విశ్వం వ్యాపిస్తూ ఉంది. ఇంకా అసలు విశ్వం వ్యాపించడం పూర్తి అవ్వాల, వ్యాపిస్తూనే ఉంది. ఎంత వ్యాపిస్తుందంటే ఇంకా ఆకాశాన్ని పట్టుకెళ్ళు. దాని వ్యాపకత ఆద్యంతములు లేనిది అనంతము అన్నారు. అనంతం అంటే ఏంటి? కంటిన్యూటీ సాగుతూనే ఉంది, ఇన్ఫినిట్.
ఆ ఇన్ఫినైట్ని నువ్వు అలా దాని అమ్మటపడి వెళ్తా ఉంటే అది ఇన్ఫినైట్గా కనపడతానే ఉంటుంది నీకు. అంటే ఇంకా వ్యాపిస్తానే ఉంది, ఎప్పటికీ అది దాని క్రియ పూర్తి అవటం ఉండదు. విశ్వం అంతా దారులే ఉన్నాయి, ఉన్నవన్నీ దారులే అసలు. కానీ నీ మనసు తృప్తి లేకపోవటం వలన, నీ భావనల్లో నువ్వు ఇరుక్కుపోవటం వలన, నువ్వెప్పుడు ఆశ అత్యాశ దురాశల్లో ఉండటం వలన అసలు దొరికిన దారిని కూడా మర్చిపోతున్నావు. ఇప్పుడు అన్నం తిన్నాము అంటే ఏదో దారి దొరికింది. ఇప్పుడు ఒక కుటుంబం ఉందో మనకంటే ఏదో ఒక దారి దొరికింది. ఏ కుటుంబం లేని ఒక అనాథాశ్రమంలో ఉన్నాడంటే అదొక దారి దొరికింది, అనాథాశ్రమం ఒక దారి దొరికింది. అది కూడా లేదు, రోడ్డు మీద ఉండి భిక్షం ఎత్తుకుంటున్నారంటే భిక్షం ఎత్తుకుంటే పెట్టేవాళ్ళు ఉన్నారు, అలా ఒక దారి దొరికింది. సృష్టి అంటే దారులే ఉన్నాయి, కానీ దారి నువ్వు నిర్ణయిస్తావు. ఇలాంటి దారిలోనే, ఈ దారిలోనే ఎక్కడికో వెళ్ళిపోవాలి కాదు. సృష్టి అంతా దారిలే ఉన్నాయి. ఆ దారుల్ని వాడుకోవటం తెలియాలి. ఎవరు వాడుకుంటారు? ముందు తృప్తిగా ఉంటే మనసు విశ్రాంతిగా ఉంటుంది. అత్యాశ అత్యాశ దురాశ లేకుండా బ్రతకటానికి మాత్రమే డబ్బు, హాయిగా ఉండటానికి నా వాళ్ళు అనుకోవటానికి మాత్రమే కుటుంబ సభ్యులు తప్ప పెత్తనాలు చేయడానికి, అధికారాలు చేయడానికి, పీడించుకు తినడానికి కుటుంబ సభ్యులు కాదు. ఏదో 4 పక్షులు ఒక కొమ్మ మీద వాళ్ళు కిచకిచలాడుకొని మేమేం ఒంటరి కాదులే అని హాయిగా బతుకుతాయి. అలా నువ్వు కూడా అంతే సింపుల్. కుటుంబ సభ్యులు ఎందుకు అంటే నేనేం ఒంటరి కాదు, నాకు 4 ఉన్నారు, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అని నువ్వు బ్రతికినంత కాలం నీ బ్రతుకు ఒక అర్థం పరమార్థం నీ మనసులో నీకు కల్పించడానికి కుటుంబ సభ్యులు. అందులో వాళ్ళ మీద పెత్తనాలు చేయడం, వాళ్ళు నీ మీద పెత్తనాలు చేయడం, మీరందరూ కొట్టుకోవడం, నేను చెప్పినట్టే సాగాలనుకోవడం కాదు. అది జస్ట్ కలిసి బతకటం, ఒక తోడు అంతే, ఒక తోడు కుటుంబం అంటే. అలా నువ్వు ఎప్పుడైతే ఆలోచించావో సృష్టి అంతా దారిలో ఉన్నాయి, సృష్టి మొత్తం దారిలే. మీకు చిన్న ఉదాహరణ చెబుతాను. అంటే మన ఆలోచన సరళిలో మనం గ్రహించాల్సింది ఏంటి అని చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడు, పేదరికం నుంచి వచ్చాడు, ఎలా అయినా కష్టపడి చదువుకున్నాడు, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నాడు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ వచ్చింది అతనికి. అయితే పేద వ్యక్తి, పేదరికంలో ఉన్నాడు. ఇంటర్వ్యూ పలానా టైం పలానా రోజు రమ్మన్నారు. ఆ ఇంటర్వ్యూ ఒక పెద్ద సిటీలో ఉంది. తన పల్లెటూరు నుంచి అక్కడికి బయలుదేరి వెళ్ళాడు. ఏదో తనకు తెలిసిన రైల్లో బస్సులో ఎక్కాడు, వెళ్ళాడు. అక్కడి నుంచి అతను స్పీడ్గా వేగవంతంగా వెళ్ళడానికి ఏదో క్యాబ్లు అవి బుక్ చేసుకొని వెళ్ళిపోవడానికి అతని దగ్గర అంత స్తోమత లేదు. సరే అది ఇది అడిగి అతి తక్కువ ఖర్చులో ఎలా వెళ్ళొచ్చు అని షేర్ ఆటోలు పట్టుకొని అవి అడిగి మొత్తానికి ఆ ఇంటర్వ్యూ ప్లేస్కి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది. సెలెక్ట్ అయిపోయారు ఎవరు, ఇతను రాలేదనుకుని అసలు తీసేశారు లిస్టులోంచి. కేవలం అతను లేటుగా వచ్చాడు, సౌకర్యాలు లేకపోవటం, ప్లస్ ఆ ప్రదేశాల గురించి ఎక్కువ తెలియకపోవటం, ధనం లేకపోవటం, పేదరికం వలన. ఇలా చాలామంది జీవితాల్లో కొంచెం జరుగుతూ ఉండొచ్చు. అయితే అతనేమి దాన్ని కుంగిపోలా, ఆలోచించుకుంటా రోడ్డు అమ్మటి నడుచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఉన్న టెన్షన్ వచ్చేటప్పుడు లేదుగా, అదే రోడ్డు అమ్మటి నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ కంపెనీ, ఇటువంటి కంపెనీలన్నీ ఊరికి చివర ఒకే చోట ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ. ఊళ్ళోకి రావడానికి ఎక్కువ దూరం ఉంది, కొంచెం బస్సులు వాహనాలు తప్ప అటు ఇంకా దారిలో ఫెసిలిటీ లేదు. ఇతను నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ పేదరికం, కొంచెం డబ్బు, మళ్ళీ ఉద్యోగం రాలేదు, తిరిగి ఇంటికి పోవాలి. సరే ఏం చేస్తాను, అలా నడుచుకుంటూ సుమారు 4-5 కిలోమీటర్లు నడిచాడు. అతనికి మధ్యలో విపరీతమైన దాహం వేసింది, ఎండగా ఉంది, కాళ్ళు కాలిపోతున్నాయి. అంటే అతను ఎంత పేదరికంలో ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. కాళ్ళు కాలుతున్నాయంటే చెప్పులు కూడా లేవు అతనికి. అటువంటి స్థితిలో వచ్చాడు అక్కడికి. సరే అలా వెళుతున్న వ్యక్తి, అంటే అటువంటి స్థితిలో మామూలుగా డిప్రెషన్కి వెళ్ళేవాళ్ళు ఎవరంటే ఫెసిలిటీస్ అన్నీ ఉండి, సౌకర్యాలన్నీ ఉండి, అన్నీ బాగా సాగిపోయి అత్యాశలకు వెళ్ళేవాళ్ళు డిప్రెషన్కి వెళ్తారు. బాగా కష్టపడి ఉండేవాళ్ళు అనేక సార్లు ఓడిపోయిన డిప్రెషన్లకి, స్ట్రెస్కి, ఒత్తిడికి గురవరు. ఎందుకంటే వాళ్ళు జీవితంలో ఎదుర్కోవటాన్ని అలవాటు చేసుకున్నారు.
అందుకని చెప్పులు లేవు అనే విషయం చెప్పాను అక్కడ. సరే, అది వెళుతూ వెళుతూ అతనికి 4-5 కిలోమీటర్ల అవతల ఒక షాప్ తగిలింది. ఈ మధ్యలో ఎక్కడ షాపులు కూడా పోనీ ఏదన్నా కొంచెం కొనుక్కొని వాటర్ బాటిల్ తాగుదామన్నా. చూశాడు, సరే కొనుక్కుంటే డబ్బులు ఖర్చు, ఇప్పుడు మళ్ళీ కొనుక్కొని వాటర్ బాటిల్ ఇవన్నీ ఎందుకని ఇంకొంచెం నడిచి ఆ దగ్గరలో ఏదో హోటల్ లాంటిది ఉంటే అక్కడ మంచినీళ్ళు తాగి ఏదో ఇంకా అయిపోయింది. అతనికి ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, ఆ ఆఫీసుల నుంచి ఈ మధ్యలో ఎక్కడా కూడా మంచినీళ్ళు దొరకలేదు, దాహం అయితే మంచినీళ్ళు. సరే ఆలోచించి చూద్దాం అనుకున్నాడు. అనుకొని ఇంటి నుంచి తన తండ్రిని అడిగి కొంత డబ్బు తెచ్చుకున్నాడు, చాలా తక్కువ డబ్బు. ముందు కొన్ని వాటర్ బాటిల్స్ హోల్సేల్లో కొని ఆ రోడ్డు మీద నుంచొని ఒక చెట్టు కింద ఏదో పెట్టుకొని అమ్మటం మొదలుపెట్టాడు. మొత్తం ఒక రోజులో అయిపోయినాయి. మరుసటి రోజు ఇంకొంచెం ఎక్కువ తెచ్చాడు, అయిపోయినాయి. తర్వాత ఏం చేశాడు, ఆ మంచినీళ్ళ బాటిల్తో పాటు టీలు అమ్మటం మొదలుపెట్టాడు. టీ పెట్టాడు అక్కడ. అంటే మంచినీళ్ళకి వచ్చిన వాళ్ళు అడిగారు టీ బిస్కెట్లు లాంటివి ఏమన్నా ఉన్నాయా అని. కొంతమంది మంచినీళ్ళ బాటిల్ కొనుక్కునే వాళ్ళు అడిగారు. అక్కడ మంచినీళ్ళు అమ్ముతున్నారు అనేది తెలిసినాక కార్లు వాహనాల వాళ్ళు కూడా ఆగి కొంటున్నారు. ఆ మధ్యలో 4-5 కిలోమీటర్లు అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఏమీ లేవు, కానీ కంపెనీలన్నీ అక్కడ ఉన్నాయి. రోజు ఆ దారిలో వెళ్ళాలి రావాలి, చాలా మంది వెళ్తున్నారు వస్తున్నారు. ఇప్పుడు టీ పెట్టాడు, తర్వాత బిస్కెట్లు పెట్టాడు, అక్కడ చిన్న షాప్ తయారు చేశాడు. అలా వచ్చిన వాళ్ళు అడిగే విషయాలను చూసి నిదానంగా జ్యూసులు పెట్టాడు, అలా అలా ఐస్ క్రీములు పెట్టాడు. పెద్ద సూపర్ మార్కెట్ తయారైపోయింది అక్కడ. ఇప్పుడు ఆ రూట్లో పెద్ద సూపర్ మార్కెట్ ఉంది. ఈ మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా మొత్తం ఇంక సరుకులు గిరుకులు వస్తువులు అన్నీ అక్కడ కొనేసుకొని వెళ్ళిపోతున్నారు. అయితే ఫస్ట్ నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తి తెలుసు కాబట్టి అన్ని పర్ఫెక్ట్ ధరలకు అమ్మాడు, ఎక్కడ మోసం లేదు, అన్ని నీతిగా నిజాయితీగా వ్యాపారం చేశాడు, తగుమాత్రపు లాభం. అలా చూసినప్పుడు బయట అన్ని షాపుల కంటే తన షాపుల్లో నాణ్యమైన సరుకు సరైన ధరకు ఉంటుంది. ఇంకా అది ఇప్పుడు సూపర్ మార్కెట్ నుంచి పెద్ద షాపింగ్ మాల్ స్థాయికి వెళ్ళిపోయింది. ఆ ఏరియాలో కొనేసాడు, కట్టేశాడు, పాపులర్ అయిపోయాడు. ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇతను ఉద్యోగం కోసం వెళ్ళాడో ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంతమంది పనిచేస్తున్నారు అంతకంటే ఎక్కువ మంది ఇతను షాపింగ్ మాల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు అతను పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. అయితే ఇదంతా అవటం మన కథ, ఇది కల్పించిన కథ. 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో 5 నిమిషాల్లో చెప్పేసుకోవచ్చు. కానీ ఇలా ఏ ప్రాంతంలో ఏది అమ్మాలి ఎలా అమ్మాలి అని తెలియాలి. అది ప్రయత్నం అండి. ప్రయత్నం అందరూ చేస్తారు. ఇప్పుడు 10 షాపులు ఉన్న చోట 11వ షాప్ పెడతాడు వెళ్ళి. ఎక్కడైనా చూడండి మీరు, మెడికల్ షాపులు అన్నీ ఒక చోటే ఉంటాయి. ఆ షాపులు పక్కనే ఉంటాయి, ఫ్యాన్సీ షాపుల పక్కనే ఫ్యాన్సీ షాపులు ఉంటాయి, అన్నీ ఒక చోట పెట్టి కూర్చుంటారు. ఇతను అనుభవం నుంచి వచ్చింది అది. ఇప్పుడు అతనికి ఒకవేళ ఆ రోజు ఉద్యోగం వచ్చి ఉంటే అతని కాళ్ళు కాలేలా రోడ్డు మీద నడవకుండా అతనికి చెప్పులు షూసో ఫెసిలిటీసో ఉండుంటే అసలు అతని దగ్గర ఏ ఆటోనో బస్సో లేదా క్యాబో మాట్లాడుకొని వెళ్ళే డబ్బులు ఉంటే అసలు ఈ ఆలోచన వచ్చేది కదా. అందుకే ఆ ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళు ఎవరికి ఈ ఆలోచన రావట్లా, వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అవట్లా. ప్రాబ్లం అది ప్రాబ్లం అంతే. అది నీ ఫెసిలిటీస్లో వచ్చి ఆలోచిస్తావు. అంటే ఫెసిలిటీస్ అంటే ఏంటి, ఆల్రెడీ నీకు దారులు ఉన్నాయి, ఇతనికి ఏ దారి లేదు, చెప్పులు కొళ్ళు అంటే అతని పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఏదో ఒక దారి చచ్చినట్టు కావాలి అతనికి. ఈ ఉద్యోగమే దారి అనుకున్నాడు, ఎందుకని అక్కడ పల్లెటూరులో కుటుంబం ఉంది. ఇప్పుడు వాళ్ళ నాన్న ఒక షాపింగ్ మాల్ ఓనర్ ప్లేస్లో ఒక చేరేసి వాళ్ళ నాన్న కూర్చోబెట్టాడు. ఇంద్రభవనం లాంటి ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులను కూర్చోబెట్టాడు. అలానే ఎక్కడా అతను మోసపూరితమైన వ్యాపారం ఈ రోజుకి కూడా చేయడు. ప్లస్ తన షాపు దగ్గర మీద నుంచి వెళ్ళే వాళ్ళందరికీ అతను దాహంతో అల్లడాడుగా ఉచితం మంచినీరు. ఇక ఉచిత మంచినీరు పెట్టేశాడు అక్కడ, ఎవరైనా దాహం తీర్చుకెళ్ళచ్చు.
మంచి ఆశకాలాలు వస్తే ఉచిత మజ్జిగలు ఇస్తూ ఉంటాడు. ఎందుకని ఆ దాహమే అతన్ని ఆ ప్లేస్లో స్థిరపడేలా చేసింది. అందుకని ఏ దారి లేనివాడికి దారి తొందరగా దొరుకుద్ది. ప్రపంచం అంతా దారిలే ఉన్నాయి. ఆల్రెడీ దారుల్లో ఉన్నోళ్ళు, మేము ఒక దారిలో ఉన్నాం, మాకు సంపాదన వస్తుంది, మాకు కుటుంబం ఉంది, కుటుంబం ఉండడం కూడా దారేగా. ఓ భార్య వచ్చింది, ఓ భర్త వచ్చాడు, జీవితంలో అన్ని దారులే. ఆ భార్యతో గడపచ్చు, ఆ భర్తతో గడపచ్చు, కానీ మనం కొట్టుకు సచ్చి గడపలేమంటాం. అది కదా ప్రాబ్లం. దానికి ఏముందో అర్థం చేసుకో. ఎండను ఓర్చుకున్నప్పుడు భార్యను ఓర్చుకోలేవా? చలిని ఓర్చుకున్నప్పుడు భర్తను ఓర్చుకోలేవా? అనేకమైన భౌగోళిక పరిస్థితులను ఓర్చుకొని భరిస్తున్నావు. అనారోగ్యాలు వస్తే భరిస్తున్నావు, వైరల్ ఫీవర్స్ వస్తే భరిస్తున్నావు, రకరకాల జబ్బులు వస్తే నీ శరీరమే నిన్ను ఇబ్బంది పెడుతుంటే ఏం చేసావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, అంతే. భరించావుగా. అప్పుడు నీ శరీరం నువ్వు భరించగలిగినప్పుడు, నీ శరీరంలో బాధలు భరించగలిగినప్పుడు పక్క భార్యను భరించలేవా? భర్తను భరించలేవా? తండ్రిని భరించలేవా? కొడుకు కూతుర్ని భరించలేవా? యజమానిని భరించలేవా? పనివాడిని భరించలేవా? అసలు మనిషిని భరించలేని దానం ఎందుకు తెచ్చుకున్నావు? అంటే ఆల్రెడీ నీకు దారులు ఉన్నాయి. ఈ దారులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషి ఎవరిని భరించలేని దానాన్ని తెచ్చుకుంటాడు. ఏ దారి లేనివాడు ముందు ఏదో ఒకటి సెటిల్ అయిపోవాలనుకుంటాడు, ఎక్కడో చోట సెటిల్ అవ్వాలనుకుంటాడు. ఆడు దారి వెతుకుతాడు. ఎందుకు వెతికేవాడికి ప్రపంచం అంతా దారిలే. జస్ట్ అక్కడ నీళ్లు తాగటం అని ఒక చిన్న ఆలోచన చేశాడు అంతే. ఇంకా ఆ చిన్న ఆలోచన ఎంతో దూరం వెళ్ళిపోయింది. అది వెళ్ళటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందని అడగద్దు. జీవితకాలాలు అవ్వచ్చు, లేదా ఒక్కోసారి ఫెయిల్ అవ్వచ్చు. అసలు అది పెద్ద విషయం కాదు. కథగా ఊరికనే చెప్పాను. కథలో అన్ని కళల కంటే అయిపోతాయట. దీన్ని మేనిఫెస్టేషన్ చేసుకోండి అంటే ఎక్కడ అవుద్ది? ఇప్పుడు నీళ్ళు అమ్మటం మొదలు పెడదామని మనం అనుకున్నాం అనుకో, అసలు నీళ్ళు అమ్మని చోటు ఎక్కడ ఉంది? ప్రపంచంలో అందరూ నీళ్ళు అమ్ముతున్నారు. ఎవరే కొత్త వ్యాపారం మొదలుపెట్టినా పక్కనే 10 మంది వచ్చి అదే వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. ఎందుకని అందరూ ఏదో రకంగా ఎక్కువ పొందేసి బతికేద్దామని. ముందు తృప్తిగా ఉండటం నేర్చుకో. ఏదో ఒక దారి దొరికింది, ఒక కూలి పని దొరికిండొచ్చు, ఒక వ్యాపారం దొరికిండొచ్చు, ఒక వృత్తి దొరికిండొచ్చు. నువ్వు బ్రతకటానికైతే ప్రపంచం నీకు దారి చూపిస్తుంది. ఏదో ఒక దారి ఉంటుంది. నువ్వు అడిగిన దారి కాదు. నువ్వు అడిగిన దారి రావచ్చు, రాకపోవచ్చు, అది ఇచ్చిన దారి. ఎందుకో తెలుసా? అసలు మీరు ఆలోచించండి. శరీరం సృష్టి చేత ఇవ్వబడింది, నువ్వు తెచ్చుకుంది కాదు. నువ్వు ప్రయత్నిస్తే, జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి. మన శరీరమే మనం తెచ్చుకుంది కాదు, మనకు ఇవ్వబడింది. మరణం మనకు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఇదంతా సృష్టి చేతిలో ఉంది. సృష్టి అంటే విశ్వశక్తి, సృష్టి శక్తి. మళ్ళీ దానికి దేవుడని అద్దేసి మహిమలు మాయలు అద్దేసి తెల్లిమిళ్ళు గురువులు మహాత్ములు జాతకాలు జ్యోతిష్యాలు వాళ్ళ దగ్గర కూర్చోబాకండి. ఇది ఒక సహజత్వం. జంతువులు ఏవో మనల్ని వెళ్ళవు కదా అక్కడికి. సహజంగా జీవించి సహజంగా చచ్చిపోతాం. మనం కూడా అంతే, సహజంగా జీవించి సహజంగా చచ్చిపోతాం. ఈ లోపల సహజంగా జీవించడానికి అవసరమైన సహజ ఆలోచన పెంచుకుందాం. మహిమలు మాయలు అద్భుతాలు వద్దు మనకి. తాళ్ళు తాయెత్తులు రంగురాళ్ళు ఉంగరాలు వద్దు మనకి. ఎందుకంటే వాటిల్లో శక్తి ఉంటాయి, నీకెందుకు ఇస్తారు? బుర్ర పని చేస్తుందా లేదా? ఆ తాళల్లో శక్తి ఉంటే ఒళ్ళంతా తాళ్ళు అతనే కట్టేసుకుంటాడు, అమ్మేవాడే. ఆ రంగురాళ్ళల్లో శక్తి ఉంటే రంగురాళ్ళు ఒళ్ళంతా పెట్టుకుంటాడు, తన కుటుంబ సభ్యులందరూ ఒళ్ళంతా పెట్టేస్తాడు, తన బంధుమిత్రులు ఒళ్ళంతా పెడతాడు. నీకెందుకు అమ్ముతాడు? మీరు అందులో శక్తి ఉందనుకున్నా, పేరుల్లో అక్షరాలు మార్చుకుంటే శక్తి ఉంటే అసలు పేరుల్లో అక్షరాలు మార్చి మీ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటాడు? అతనే పేరు మార్చేసుకొని అక్షరాలు మార్చేసుకొని వాళ్ళు సంపాదించుకొని ఉంటాడు, గొప్పడైపోతాడు కదా. కాదు, పేరుల్లో అక్షరాలు మార్చటం అనేటువంటి దాన్ని నిన్ను నమ్మించటం ద్వారా ఆడు గొప్పడవుతున్నాడు. ఈ రంగురాళ్ళు ఉంగరాలు తాయెత్తులు తాళ్ళు నిన్ను నమ్మించడం ద్వారా వాడు డబ్బు సంపాదించుకుంటున్నాడు. ఈ వాస్తులు జాతకాలు జ్యోతిష్యాలు నిన్ను నమ్మించడం ద్వారా వాళ్ళు బతుకుతున్నారు. నువ్వు నీ బతుకేదో అభివృద్ధి అది అభివృద్ధి చెందితే వాళ్ళే వాస్తు ప్రకారం వాళ్ళు ఇల్లు సరి చేసుకుంటూ గొప్పళ్ళు అయిపోతారు. జాతకం జ్యోతిష్యం ప్రకారం వాళ్ళు అన్ని సరి చేసేసుకొని గ్రహ దోషాలు శాంతులు చేసుకుంటే వాళ్ళు గొప్పళ్ళు అయిపోతారు. నీకెందుకు? అవన్నీ నీకు చెప్పి నీకు అమ్ముకొని వాళ్ళు బతుకుతున్నారు. నీకు ఆ మాత్రం తెలియలేదు. ఎందుకు తెలివి ఉండదంటే ఆశ ఉన్నోడు మోసపోతాడు. ఆశ అత్యాశ దురాశ ఉన్నోడికి ప్రజ్ఞ జ్ఞానము తెలివి పనిచేయదు, బుద్ధి సరిగ్గా పనిచేయదు. కారణం ఆశ అత్యాశ దురాశ తొక్కేస్తుంది నిన్ను. అందుకని తృప్తిగా ఉండు. సహజ ఆలోచన అంటే ఏంటో తెలుసా? ముందు దొరికిన దాంతో తృప్తిగా ఉండి సహజ ప్రయత్నాలు. నాకంటూ ఎవరో ఒకళ్ళు, నాకు ఒక కుటుంబం ఉంది, అసలంటూ దారి దొరికింది, ఒక కుటుంబం ఉందిగా,
అబ్బే ఈ పెళ్ళంతో చచ్చిపోతున్నానండి బాబు, అసలు అదిగో పక్కింటాయని పెళ్ళం లాంటి పెళ్ళం అయితే అనుకున్నావు అనుకో, నీ కర్మే కదా, ఈ జీవితంలో నీకు శాంతి రాదు. అలాగే మొగుడు అనుకున్నా అంతే, నీ కర్మ. లేదా కొడుకులు, అలాంటి కొడుకులు, ఇలాంటి కూతుళ్ళు, అలాంటి తండ్రులు, ఇలాంటి తల్లులు ఉండరు. నీ తండ్రి నీ తండ్రి, నీ తల్లి నీ తల్లి, నీ కొడుకు నీ కొడుకు, నీ కూతురు నీ కూతురు, అందరికీ ఇలాంటి వాళ్ళు దొరుకుంటారు. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, మొత్తం జీవితంలో ఎక్కడో చోట అందరికీ ఇబ్బందులు ఉంటాయి, అందరికీ ఆనందాలు ఉంటాయి, అన్నీ సమతూకంగా వెళ్తుంటాయి. అందుకని ఈ సమతూకంలో ముందు నువ్వు సంతృప్తిని పెట్టుకో. నాకంటూ ప్రతి మనిషికి దారి ఉంది, భూమి మీద వచ్చిన ప్రతి మనిషికి. కానీ ఆ దారి నీ దారి కాదు. అసలు నువ్వు ఏ తల్లిదండ్రులకు పుట్టాలో నీ నిర్ణయమే కాదు. మన పుట్టుక మన నిర్ణయం కానప్పుడు మిగిలినవన్నీ అలాగే సాగుతూ ఉంటాయి. అలా నేనేమీ చేయనని కూర్చోవటం కాదు, నీకు దొరికింది చెయ్యి. నువ్వు ఇప్పుడు ఏ తల్లిదండ్రులకు పుట్టావో అక్కడి నుంచి నీ కథలకి స్టార్ట్ అవుద్ది, అక్కడి నుంచి నీ ప్రయాణం స్టార్ట్ అవుద్ది. అది నీకు సృష్టించిన దారి. ఆ దారిని పట్టుకొని నీ దారిలో నీకు తగులుతున్న దారులన్నింటినీ పట్టుకెళ్తా ఉండు అంతే. అందులో ఏదో ఒక దారి నిన్ను బతికిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక దారి బతికిస్తుంది, లేదా దారులు మారుతూ ఉంటాయి, ఆ దారికి కొత్త దారులు ఇచ్చి కలుస్తూ ఉంటాయి. అది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అసలు ఉన్న దారికి తృప్తి చెందావా? ఏదో ఒక మనుషుల కుటుంబం నాకంటూ ఉంది, అదొక దారి. ఏదో ఒకటి కూలో నాలో వృత్తో చిన్నదో పెద్దదో అసలంటూ ఏదో ఒకటి ఉంది, అదొక దారి. ఉన్నదానికి తృప్తి చెందావా? ఎందుకో తెలుసా, కాళ్ళు లేనోళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, కళ్ళు లేనోళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, అవయవ లోపాలు ఉన్నోళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, ఎన్నో అవయవ లోపాలు ఉన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక కళ్ళు లేని వ్యక్తిని మేనిఫెస్టేషన్ చేయండి, విజువలైజేషన్ చేయండి, పాజిటివ్ అఫర్మేషన్ చేయండి, లా ఆఫ్ అట్రాక్షన్ చేయండి. నాకు కళ్ళు లేకపోయినా నేను ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అయిపోవాలి, లేదా నేను ఒక పెద్ద సినిమా తీయాలి, ఒక పెద్ద డైరెక్టర్ని అయిపోవాలి, ఏదో ఒకటి చేయమనండి, అవుద్దా? కొన్ని కళ్ళు వచ్చేయాలని చేయమనండి, అవుద్దా? అవయవ లోపాలు ఉన్నోళ్ళు ఎవరైనా ఇవన్నీ ఏదో ఒకటి చేస్తే అవయవం సరే అవుద్దా? అవుద్దా? పుట్టుకతోనే అవయవ లోపాలు ఉన్నోళ్ళు వీళ్ళు ఏదైనా సాధించేయగలుగుతారా? నేనేది అది కాదు, దేన్ని నేను తక్కువ చేసి మాట్లాడటమో లేదా మనుషుల్ని నిరుత్సాహపరచటమో కాదు. సహజమైన ఆలోచనలో సాగటం అనేది నేర్చుకో. నువ్వు ఎక్కడ పుట్టావో, ఎలా పుట్టావో అక్కడి నుంచి నీ దారి మొదలైంది, అదే నీ దారి. అక్కడి నుంచి నీ దారిలో అనేక దారులు కలుస్తాయి. మనం ఒక రోడ్డు అమ్మటి వెళ్తున్నాం అనుకోండి, ఎన్నో దారులు కలుస్తాయి, ఎన్నో ఊళ్ళకి మధ్యలో దారులు వస్తాయి. అలా కలుస్తానే ఉంటాయి, దారి అనంతంగా వెళ్తానే ఉంటుంది. అది నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆ ఊరికి ఆ దారి ఎత్తుకెళ్తావు. అలాగే అనేక దారులు, ప్రపంచమంతా దారులే. నువ్వు వెళుతున్నది నువ్వు పుట్టిన చోట నుంచి మొదలైన దారి. అది నీ తల్లిదండ్రులు, అవి నీకున్న వసతులు వనరులు, అవి నీకున్న పరిస్థితులు, అది నీకున్న తెలివి, నీ ప్రజ్ఞ, వాళ్ళు నీకున్న మనుషులు. ఆ దారిలో నీకు అలా ముందుకు నడుస్తూ ఉండు, తృప్తిగా నడు. అసలంటూ ఏదో ఒక దారిలో ఉంది, పుట్టడమే దారి. ఎక్కడ పుట్టామో అదే మన దారి. పెంచారు కాళ్ళు మనని, గవర్నమెంట్ స్కూల్లోనో మామూలు స్కూల్లోనో చదివించారుగా. అసలంటూ దారి ఉందిగా. ముందు ఉన్న దారికి కృతజ్ఞత చెప్పు. ఆ దారిలో వెళ్తా ఉంటే ఆ దారికి అనేక దారులు కలుస్తూ ఉంటాయి. అలా దారిలో నువ్వు ప్రయత్నించి వెళ్తూ అనేక దారులు కలుస్తూ ఉంటాయి వచ్చి. నువ్వు అదే దారి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా, లేదా ఇంకో దారి మలుపు తిరుగుదాం అనుకుంటున్నావా అన్నది దారి వచ్చినప్పుడు ఆలోచించుకో. తృప్తిలోంచి ఆలోచించుకో, ప్రశాంతతలోంచి ఆలోచించుకో, నిశ్శబ్దంలోంచి ఆలోచించుకో, ఒక నిర్మల మనస్సులోంచి ఆలోచించుకో. అప్పుడు ఆటోమేటిక్గా నీకు మొత్తం ప్రపంచం అంతా దారిలో, అబ్బో 100,000 కోట్ల దారులు ఉన్నాయి, నేను ఏదో ఒకటి ఎన్నుకొని వెళ్ళిపోవచ్చు అని తెలుస్తుంది. ఎందుకని ఆల్రెడీ దారిలోనే ఉన్నావు, నీ దారికి బోర్డు కలుస్తున్నాయి. నువ్వు ఎప్పుడైతే ఆశలో, అత్యాశలో, దురాశలో ఉన్నావో బుద్ధి ఆగిపోయి నువ్వు అనుకున్న దారిలోనే నీకు అన్ని లభించాలని కోరుకుంటావు. అలా ఉండదు. అది జీవితం మారిపోతుంది, శరీరమే నిరంతరం మారిపోతుంది. పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు మన శరీరం అసలు ఒకలా ఉండదు. సృష్టి దాన్ని తీరు చెబుతుంది, నిరంతరం మారిపోయిన ఆ తీరుని. ఒకప్పుడు లేవు, నువ్వు వచ్చావు, నేనే తీసుకొచ్చా. మళ్ళీ తర్వాత నువ్వు ఉండవు, నేనే తీసుకెళ్ళిపోతా. ఇప్పుడున్న స్థితులు కూడా ఉండవు, అన్ని మారిపోతుంటాయి. ప్రతి స్థితి మారిపోతుంటుంది, కాలం మారిపోతుంటుంది, సృష్టి మారిపోతుంటుంది, ప్రపంచం మారిపోతూ ఉంటుంది, మనుషులు మారిపోతుంటారు, పరిస్థితులు మారిపోతుంటాయి. మన సొంత శరీరం మారిపోయినట్టు మొత్తం సృష్టి అంతా మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు మార్పే సృష్టి అంతా ఉండేది. నువ్వు సెటిల్ అయిపోవాలనుకుంటావు,
మార్పులు సెటిల్ అవ్వటం ఎక్కడ కుదురుద్దండి? అది మారుతూ ఉంది, శరీరమే మారిపోతుంది. సెటిల్ అవ్వటం అంటే అర్థం ఏంటి అసలు? ముందు సెటిల్ అవ్వడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఏది ఉంటే దాంతో తృప్తిగా ఉండటమే సెటిల్ అవ్వడం. ఎప్పటికీ తృప్తితో సెటిల్ అవ్వు, మళ్ళీ ఆ తృప్తిలోంచి ముందుకు సాగు. కదలిక లేకుండా ఉండదు, మరణం వరకు జరిగేది కదలిక. అందుకని ఇటువంటి పిచ్చి పిచ్చి భ్రమలు, మాయలు, మహిమలు, అద్భుతాలు, కోరికలు పెట్టుకోకుండా నీ సహజత్వానికి పనిచేయి. జస్ట్ నీ సహజత్వానికి పనిచేయి. ఆ సహజత్వంలోంచి ముందుకెళ్ళు. నీకు చేయాలని ఉంటే చెయ్యి. ఇప్పుడు అధిక ధన సంపాదన కావాలనేది వాళ్ళ కోరిక. అది అందరికీ అసలు అంత కోరిక కూడా ఉండదు. నాకు తెలిసిన చాలామంది ఉన్నారు, చక్కగా ఉద్యోగం తెచ్చుకొని ఎందుకంటే బుర్రపాటు చేసి మితిమీరిన ధనం కూడా మతికి హాని అని చెప్పి చక్కగా మాకు సరిపోయింది, శుభ్రంగా ఉన్నాం, కొంత దాచుకోవడానికి కూడా ఉంది. గవర్నమెంట్ అయితే చివరిలో పెన్షన్లు వస్తాయి, ప్రైవేట్ అయితే ఇప్పుడు నేను దాచుకుంటున్నాం, చక్కగా మాకు చివరిలో సరిపోద్ది. పిఎఫ్లను పీపీఎఫ్లను రకరకాలని దాచుకుంటున్నాం. వృద్ధాప్యంలో మాకు ఇబ్బంది లేకుండా ఇప్పుడు తక్కువ ఖర్చులు పెట్టుకు దాచుకుంటున్నామని 100కి 90 మంది అలా సంతృప్తిగా బతికి చనిపోతున్న వాళ్ళే ఉన్నారు. విపరీతమైన డబ్బు కాంక్ష ఉన్నోళ్ళు ఎంత సంపాదించినా మాకు తీరటం లేదనేటువంటి ఒక తపన తమకంతో ఉన్నోళ్ళు, అపర కుబేరులుగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక 1% ఉంటారు ప్రపంచంలో. అవకాశాలు వచ్చినాయి అంతే. అది కూడా ఎందుకు వచ్చినాయి అంటే ప్రపంచానికి అవసరం, వాళ్ళకు వచ్చినాయి కాదు. ప్రపంచంలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కావాలి, పెద్ద పెద్ద సంస్థలు కావాలి, లక్షల కోట్ల మంది పనిచేసే వ్యవస్థలు కావాలి. ఇప్పుడు ఒక పెట్రోలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి ఒక చోట నుంచి అంటే ఆ పెద్ద ఆర్గనైజేషన్స్ ఉంటే తప్ప ఇది జరగవు. అది మనిషి ఎవరో ఒకళ్ళకి అవకాశం సృష్టిస్తుంది. ఎందుకని మిగిలిన మనుషులందరికీ ఇది ఉపయోగం కనుక. అది ఎవరో ఒకరికో ఇద్దరికో ముగ్గురికో 10 మందికో వస్తాయి అంతే. వాళ్ళు దాంట్లో వాళ్ళు సుఖపడిపోయేది ఏమి ఉండదు. సంస్థ మాదని చెప్పుకుంటారు కానీ వేల మంది కోట్ల మంది అందులో పనిచేస్తుంటారు. వాళ్ళందరికీ ఉపాధి వెళ్తూ ఉంటుంది. ఒకసారి తలకిందులు అయిందంటే అపర కుబేరులు షేర్లు అవన్నీ అపర కుబేరులు తలకిందులు అయిపోతారు. మీరు గమనిస్తే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అని ఉంటుంది, విజయ్ మాలవియా. రకరకాల వ్యాపారాలు చేశాడు అతను. అన్ని వ్యాపారాలు సక్సెస్ఫుల్ అతనికి. ప్రతి వ్యాపారంలోనూ అతను విజయాన్ని సాధించుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత అతను ఇంకా హయ్యెస్ట్ వ్యాపారం ఎయిర్లైన్స్ అనేది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అని పెట్టాడు. గవర్నమెంట్ దగ్గర అప్పులు తీసుకున్నాడు. సహజంగా పెద్ద పెద్ద వాళ్ళకి అందరికి అప్పుల మీద పెడతారు, అప్పులు ఇస్తారు కూడా. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ దెబ్బతింది అతనికి. దెబ్బతింటం అంటే ఏంటి? విమానాలు ఎక్కేవాళ్ళు కావాలి, చాలా దూర ప్రయాణాలు ఉంటాయి. 10 మంది ఎక్కిన విమానం వెళ్ళిపోవాలి. మామూలు వ్యాపారాలన్నీ అద్భుతంగా చేసి 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 కోటాను కోట్లు గడించి ఇంకా పెద్ద వ్యాపారంలోకి వెళ్దామని కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్లోకి వచ్చాడు. అతనేం ఫెయిల్ అవ్వలే, అక్కడ చిన్న వ్యాపారాల్లో ఫెయిల్ అవ్వలే. ఇందులోకి వచ్చినాక బ్యాంక్ లోన్లు తీసుకున్నాడు. అందులో కొంచెం ఆదాయం తక్కువ వస్తుంది, స్టాఫ్ ఉన్నారు. ఇప్పుడు స్టాఫ్ అందరికీ జీతాలు ఇవ్వాలి, లాభాలు తక్కువ వస్తున్నా ఇతర కంపెనీలు ఇతర ఆదాయాల మీద కూడా తెచ్చి ఇందులో పెట్టి స్టాఫ్ అందరిని పోషించాడు. నష్టాలు వస్తున్నాయి. గవర్నమెంట్కి తెలియజేశాడు, కొంచెం ఆదుకోమన్నాడు. డబ్బులు కట్టలేని పరిస్థితులకు వచ్చాడు. అంటే ఎలా అయినా ఇప్పుడు అతనికి ఏంటంటే ఆ స్టేజ్కి వెళ్ళినాక ప్రెస్టేజ్ వస్తుంది. పెద్ద ఎయిర్లైన్స్ పెట్టే అంత స్టేజ్కి వెళ్ళినాక ప్రెస్టేజ్ వస్తుంది. స్టార్టింగ్లోనే దెబ్బతింటున్నప్పుడు ఆపేసి ఉంటే ఖచ్చితంగా కోలుకుంటారు. ఆపలా, నడిపాడు దాన్ని. నడపడం ఏంటంటే 100 రూపాయలు వస్తుంటే ఇతర వ్యాపారాల్లోంచి ఇంతకు ముందున్న ఆస్తుల్లోంచి తీసుకొచ్చి 1000 రూపాయలు 1,00,000 రూపాయలు అక్కడ పెట్టాల్సి వస్తుంది. ఆదాయం 100,000 వస్తుంది, అక్కడ 1,00,000 పెట్టాల్సి వస్తుంది. ఎందుకని స్టాఫ్ జీతాలు, పద్ధతులు, విధానాలు, మళ్ళీ దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. చివరికి మొత్తానికి బ్యాంకులన్నీ డబ్బులు కట్టలేక విదేశాలకు వెళ్ళిపోయాడు. అతను సక్సెస్ అవ్వలేదా అంటే ఒక్క కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ తప్ప మిగిలినన్ని సక్సెస్ అయ్యాడు అతను. మరి ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యాడు? మిగిలిన సక్సెస్ అయిన మేనిఫెస్టేషన్ పనిచేసిందా? విజువలైజేషన్ పనిచేసిందా? దీనికి పనిచేయలేదు. అది కాదు, కొన్ని కుదురుతాయి. అప్పుడు ఎయిర్లైన్స్ వేరే రకరకాలు ఉన్నాయి. విమానాల్లో ప్రయాణించేటువంటి మనుషులు ఎక్కువ మంది ఉండాలి.
రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా బోల్డ్ మంది పెట్టి తీసేస్తుంటారు, కొంతమంది నిలబడతా ఉంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకున్న వసతులు, వనరులు, సౌకర్యాలను బట్టి. ఇలా విదేశాలకు అనేక వ్యాపారాల్లో ఫెయిల్ అయిపోయి వేల కోట్లు బ్యాంకులకు ఎక్కొట్టి విదేశాల్లో ఉంటున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు మన భారతదేశం వాళ్ళు. మీరు వెళ్ళి గూగుల్లో కొడితే వాళ్ళ స్టోరీలు అన్నీ వచ్చేస్తాయి. అయితే వాళ్ళందరికీ మరి వేల కోట్లు బ్యాంకులు ఎలా అప్పులు ఇచ్చినాయి అంటే వాళ్ళు మిగిలిన చోట్ల సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ చూసే బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి. ఇప్పుడు ఆ లోన్లకు వడ్డీలు పెరిగాయి, అన్నీ కట్టలేని స్థితికి వచ్చి పారిపోయారు వాళ్ళు. వేల కోట్లు ఎక్కడి నుంచి కడతారు? కట్టలేరు, పారిపోయారు. అంటే ఏదో ఒక సమయంలో ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఏదో ఒక సమయంలో సక్సెస్లు ఉంటాయి. అయితే అది మితిమీరి వెళ్ళిపోకూడదు. ఇప్పుడు ఇది ఫెయిల్యూర్కి వెళ్తుంది అనగానే తెలివిగలవాడు ఆగిపోతాడు. కానీ అక్కడ ప్రెస్టీజియస్ ఫీలింగ్స్, అహంకారాలు పెరిగిపోతాయి. ఒక స్టేజ్కి వచ్చినాక రాంగ్ నిర్ణయాలు తీసుకుంటారు, అహంకారంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకు గెలవలేం, ఎన్నింటిలో గెలిచాం, దీంట్లో గెలిచి చూపిద్దాం అనుకుంటారు. సర్వనాశనం అయిపోయేవరకు వెళ్తానే ఉంటారు. అలా నీ నాశనం నువ్వే కోరుకోవటం ఆశ, అత్యాశ, దురాశ. జస్ట్ బ్రతకటానికి ఓ దారండి. డబ్బు ఎందుకండి? బ్రతకటానికి. అంతకు మించి నువ్వు ఎంత సంపాదించి దాచినా అది ఇక్కడే ఉంటుంది భూమి మీద. మా అబ్బాయికో మా అమ్మాయికో నువ్వు ఏదో చెప్పుకుంటూ ఉంటావు తప్ప అది భూమి మీద అక్కడ పడి ఉంటుంది. ఊరికి నువ్వు అనుకుంటావు తప్ప వాళ్ళకి అనుభవించడానికి అసలు అవకాశం వస్తుందో రాదో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఉండాలి, అందరూ బతికుండాలి, బాగుండాలి. రకరకాలు ఉన్నాయి ఇందులో. కొన్ని మనం చవటం ఎందుకని ఊరుకుంటున్నాం, చవటల అంటే బాగోదని. ఇప్పుడు అపర కుబేరుడు అన్నాడు భారతదేశంలో, అపర కుబేరుడు ఆయన. అయితే తప్పు అలా చెప్పుకోకూడదు మనం. కానీ పక్కనే మీరు గమనిస్తే ఆ అపర కుబేరుడు కొడుకును మీరు గమనిస్తే, సృష్టి పక్కనే అతని కొడుకును పెట్టింది. అతనికి కొడుకుకున్న వ్యాధిని అతను ఎప్పటికీ నయం చేయలేడు. ఆ కొడుకు ఎప్పుడేమవుతాడో తెలియదు. అసలు ఆ కుబేరుడికి నిద్ర పట్టుద్దా? ప్రపంచంలోనే అంటే ఒక దేశాన్ని కొనేసేంత డబ్బు ఉంది ఆయన దగ్గర. ఓ భారతదేశాన్ని ఒక పక్క 30 వంతు కొనేయగలడు, అంత డబ్బు ఉంది. బిజినెస్లన్నీ ఆయనయే. కానీ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అక్కడ, చూడండి ఒకసారి. అలాంటి తప్పు మనం అలా అనుకోకూడదు. మంచి పిల్లలే ఉండాలి, అందరికీ అందరూ హాయిగా గడవాలి. ఇప్పుడు అక్కడ సృష్టి ఏం చెబుతుంది? నువ్వు అపర కుబేరుడు అయినా ఈ వ్యాధిని ఏం చేయలేవు, మీ అబ్బాయిని నువ్వు రక్షించుకోలేవు, మీ అబ్బాయిని నువ్వు కాపాడుకోలేవు. నిరంతరం స్టెరాయిడ్స్తో బతుకుతున్నాడు అతను చిన్నప్పటి నుంచి. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి. అంటే మన చేతిలో లేవు. ఇప్పుడు వాళ్ళు అఫర్మేషన్ చేయలేరా? వాళ్ళు విజువలైజేషన్ చేయలేరా? వాళ్ళు మేనిఫెస్టేషన్ చేయలేరా? ఎందుకు చేయలేరు? అందరికీ అన్నీ ఉండవు అవకాశాలు. అందరికీ అన్ని అవకాశాలు వచ్చేస్తే అసలు ఇప్పుడు అందరూ అమ్మేవాళ్ళు అయితే కొనేవాడు ఎవడు? అందరూ డాక్టర్లు అయితే వైద్యం చేయించుకునేవాడు ఎవరు? అందరూ మందులు తయారు చేస్తుంటే కొనేవాడు ఎవడు? కొందరు చేసేవాళ్ళు ఉండాలి, కొందరు కొనేవాళ్ళు ఉండాలి, కొందరు చూసేవాళ్ళు ఉండాలి. అందరూ సినిమాలు తీస్తున్నారు, చూసేవాడు ఎవడు? అలా సృష్టిలో అన్ని బ్యాలెన్సింగ్ సిస్టమ్లు వెళ్తూ ఉంటాయి. నీ దారి ఏంటి అన్నావు అనుకో, నువ్వు ఎక్కడున్నావో, ఎక్కడ దించబడ్డావో సృష్టిలో నీ తల్లిదండ్రులు, అది నీ దారి. అక్కడి నుంచి నీ దారికి అనేక దారులు కలుస్తాయి, చూసుకో. నీకు నచ్చిన దారిలో ప్రయాణించు, కానీ ఎప్పుడు తృప్తిగా ప్రయాణించు. అసంతృప్తి ప్రయాణం ఎప్పుడు ప్రమాదం. ఎందుకో తెలుసా? అది నీకు ఆనందాన్ని ఇవ్వదు. ప్లస్ అసంతృప్తి వలన బుద్ధి సరిగ్గా పనిచేయదు. తృప్తిగా ప్రయాణించు అంటే తృప్తిగా నువ్వు ఎప్పుడైతే ఉన్నావో, నువ్వు ముందు అసలు ఉన్న దారిని ఒప్పుకున్నావు. నాకంటూ ఒక దారి ఉంది, ఇదిగో ఈ తల్లిదండ్రులు ఈ ఇంట్లో దిగా, ఈ భూమి మీద బతకటానికి ఈ ఇంట్లో దిగా, ఇది నా దారి. ఇక్కడ బతకడానికి దారి ఉంది, నాకు ఈ ఇంట్లో దిగాను. ఏ ఇంటి నుంచి మా అమ్మా నాన్న ఒక దారి చూపిస్తారు, దారి ఉంది అక్కడ. దారి చూపించే వాళ్ళు కూడా ఉన్నారు, అమ్మా నాన్న వాళ్ళు పెంచుతారు. అక్కడి నుంచి నాకు ఏదో ఒక దారి కనపడుతుంది. చదువు సంఖ్యలో, వ్యాపారాల్లో, వృత్తిలో, ఉద్యోగాల్లో ఏదో ఒక దారి తల్లిదండ్రుల ద్వారా అక్కడ దొరుకుద్ది. అలా నాకంటూ ఒక కుటుంబం ఉంది, మళ్ళీ నేను బతకడానికి. ఇంటికి వస్తానికి అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మళ్ళీ తర్వాత జీవితంలో భార్య వస్తుంది, ఆ తర్వాత పిల్లలు వస్తారు. ఇలా నేను దారిలో నడుస్తూ చదువుకుంటూనో పనులు చేసుకుంటూనే వెళ్తే తర్వాత నా అంతటి నేను సంపాదించగలిగిన స్థితికి వెళ్తాను, ఏదో ఒకటి సంపాదిస్తాను. కానీ ఆ ఏదో ఒకటి నాకు సరిపోదు అంటే ఎలా? అలాంటి చోట పుట్టుకొచ్చిన ఈ మేనిఫెస్టేషన్లో, లా ఆఫ్ అట్రాక్షన్లో, ఈ పాజిటివ్ అఫర్మేషన్లో నేను ఎవరిని విమర్శించాలని అయితే చెప్పట్లేదు. దయించి ఇవి ఎవరైనా చేస్తున్న వాళ్ళు ఉంటే నేను క్షమించండి, మీరు చేసుకోండి. కానీ ఒక సహజత్వం సృష్టి అంతా వ్యాపించి ఉంది.
ఆ సహజత్వంలో తృప్తిగా ఉండు. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అంటే నీ జీవితమే. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కాదు ఇక్కడ, అట్రాక్షన్ కాదు, అసలు ఎనర్జీ సూత్రం ఉంది ఇక్కడ. లా ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ లా ఒకటి ఉంది. ఆ ఎనర్జీ లాని మర్చిపోబాక, శక్తి సూత్రం అది. నువ్వేం చేసావో అదే నీకు తిరిగి వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాల్సిందే. కాబట్టి నేనేం చెయ్యాలో ముందు తెలుసుకోవాలి. మనం ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, మేనిఫెస్టేషన్, పాజిటివ్ అఫర్మేషన్ కాదు. సృష్టి సత్యం ఏంటో తెలుసా? ఇవన్నీ సత్యాలు కాదు. సృష్టి సత్యము లా ఆఫ్ ఎనర్జీ, శక్తి సూత్రము, సృష్టి నియమం అది, సృష్టి విధానం అది, అదే కర్మ సిద్ధాంతం. నువ్వు చేసింది నీకు తిరిగి వస్తుంది. కాబట్టి నేను ఏం చెయ్యాలి అనేది ముందు నిర్ణయం, ఎలా చేయాలి అనేది ముందు నిర్ణయం. ఎందుకని నువ్వేం చేసావో, ఎలా చేసావో, ఎంత చేసావో, ఎప్పుడు చేసావో అదే తిరిగి వస్తుంది, అలాగే తిరిగి వస్తుంది. దాన్ని బట్టే ఫలితం ఉంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వలెంట్ సేమ్ రియాక్షన్. ఈక్వలెంట్గా సమానమైన రియాక్షన్ ఉండదు. ఒక బంతిని బలంగా గోడకేసి కొట్టాం, అది వెనక్కి తిరిగి వస్తుంది, మళ్ళీ మన వైపే వస్తుంది. ఎంత స్పీడ్లో వస్తుంది, ఎంత బలంగా వస్తుంది అంటే నేను ఎంత బలంగా కొట్టానో అంతే, నువ్వెంత బలంగా కొట్టావో అంతే. కర్మ కూడా అంతే, అది కర్మ సిద్ధాంతం. ఇది సృష్టి సూత్రం. దాన్ని తెలుసుకో, అది సత్యం. అందుకని ఆధ్యాత్మికత ఎప్పుడు మంచి పనులు చేయమంటది, మంచిగా పని చేయమంటది, మంచి పనులే చేయమంటది, మంచి ఆలోచనలే చేయమంటది, మంచిగా జీవించమంటది, మంచిగా మాట్లాడమంటది, అన్ని మంచిగా నీ శరీరానికి సరిపడిన తినమంటది, మంచిగా కుటుంబంతో మంచిగా ఉండమంటది, చుట్టూ ఉన్న మనుషులతో మంచిగా ఉండమంటది. మంచి అనే దాన్ని తగిలించుకో మొత్తం. నీ ఒళ్ళంతా మంచితో నింపేసుకో, నీ ఆలోచనలు, నీ చూపులు, నీ ఇంద్రియ ప్రవృత్తులు. ఆ మంచితో కదులిక, మంచి దారి. నీ దారి ఏంటంటే మంచి దారి, అన్ని మంచితోనే. ఆటోమేటిక్గా నీ జీవితంలోకి మంచి వస్తుంది. నువ్వు దాన్ని విజువలైజ్ చేయక్కర్లా. నీ కోరిక ఇక్కడ, నువ్వు చేసే పనిని బట్టి నీ ఫలితాలు. నువ్వు ఏ పని చేస్తావో అదే ఫలితం వస్తుంది. ఇంకా దానికి కోరికే ఉంది. ఒకవేళ కోరిక ఉంది, దానికి తగ్గ పని చేయి, పని కూడా దానికి తగ్గట్టు చేయి, ఫలితం కరెక్ట్గా వస్తుంది. నువ్వు సరైన పని చేయకుండా నువ్వు ఏదో ఒక పని చేసి ఇంకోటి కోరుకుంటే, మామిడికాయ విత్తనం పెట్టి మామిడి చెట్టు కాదు నాకు జామ చెట్టు కావాలనుకుంటే, లేదా జామకాయ విత్తనాలు పెట్టి మామిడికాయలు కావాలని రావు కదా. సేమ్ అంతే. నువ్వు ఏ పని చేస్తావో, ఎలా పని చేస్తావో, ఏ ఉద్దేశంతో పని చేస్తావో, ఏ భావంతో పని చేస్తావో అదే ఫలితాలను పొందుతావు. ఇది సృష్టి సూత్రం. అలాగే సృష్టి సూత్రంలో ఇంకోటి ఉంది, శక్తి సూత్రం. సృష్టిదేది. ఎనర్జీ కెన్ నాట్ బి డిస్ట్రాయిడ్ నార్ ప్రొడ్యూస్డ్. శక్తిని ఎవరు నాశనం చేయలేరు, ఉత్పత్తి చేయలేరు. వాడుకోవచ్చు మనకు అనుకూలంగా, అది కూడా శక్తి సూత్రాన్ని బట్టి. మళ్ళీ వాడుకోవటం కూడా శక్తి సూత్రాన్ని బట్టి. అంటే ఏంటి? శక్తి అనేది అసలు ఒకటి ఇక్కడ ఉన్నది. అది నువ్వు విజువలైజ్ చేస్తే నీ దగ్గరికి వచ్చేయటం, మేనిఫెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చేయటం, నీకు అనుకూలంగా ఉండిపోవటం అవి జరగవు. శక్తి అనేది ఒకటి ఉంది. ఆ శక్తికి ఒక సిద్ధాంతం ఉంది. ఏంటంటే దాన్ని ఎవరో పుట్టించలేరు, దాన్ని ఎవరో నాశనము చేయలేరు. అంటే అది ఆల్రెడీ ఉన్నదని అర్థం. దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎలా ఉపయోగించుకోవచ్చు? అదే కర్మ సిద్ధాంతం. నువ్వు ఎంత ప్రయత్నించావో అంత నీకు దొరుకుతుంది. అదే మళ్ళీ శక్తి థియరీ. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వలెంట్ రియాక్షన్. ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంది. ఏంటో రియాక్షన్ అంటే అంతే సమానమైన రియాక్షన్ ఉంది. కాబట్టి నువ్వేం పొందావో అది నువ్వు అంతే చేసావు. నువ్వు ఎంత చేసావో అంత పొందావు. తక్కువ చేసి ఎక్కువ పొందడం కుదరదు, అసాధ్యం. అది ఈ సత్యాలను తెలుసుకొని జీవించడమే ఆధ్యాత్మికత, తృప్తి. ఈ తృప్తి అనే ఒక సహజత్వాన్ని లేని వాళ్ళు ఈ ఆధ్యాత్మికతని మహిమలో మాయలో అనుకునేవాళ్ళు. ఆధ్యాత్మికత మహిమలో మాయలో కాదు, ఆధ్యాత్మికత వ్యక్తిగతం. ఆధ్యాత్మికత వ్యక్తిగత చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఆత్మజ్ఞాన అన్నప్పుడు ఆత్మ అంటే నా ప్రాణశక్తి, నా గూర్చిన జ్ఞానం, నా శరీరము, నా మనసు, నా ప్రాణశక్తి, నా గూర్చిన జ్ఞానంతో కూడిన నా చదువు. చదువులో మహిమల మాయలు ఎందుకు ఉంటాయి? రియాలిటీ ఉంటుంది. చదువులో సత్యం ఉంటుంది, రియాలిటీ ఉంటుంది. ఆ చదువుకుంటూ
శక్తి సూత్రం ఒకటే. శక్తి నాశనం చేయలేం, పుట్టించలేం. అంటే శక్తి అనేది ఇక్కడ ఉంది, మనం పుట్టించేది కాదు, మనం నాశనం చేసేది కాదు. అది దాన్ని వాడుకుంటాం మనం బతికినన్నాళ్ళు. ఆ వాడుకోవటంలో ఎలా వాడుకోగలం, మళ్ళీ దానికి శక్తి సూత్రమే ఉంది. అంటే ఎలా వాడుకోగలం అంటే ఫర్ ఎవరి యాక్షన్ ఈక్వలెంట్ రియాక్షన్ ఉంది. సమానమైన నీ ప్రతి కదలికకి, ప్రతి ప్రయత్నానికి సమానమైన ఫలితం తిరిగి వస్తూ ఉంటుంది. అంటే నీకు వచ్చిన ఫలితాలన్నీ నువ్వు ఆశించినవి కాదు, నువ్వు చేసినవి. నువ్వు ఎంత చేసావో అంతే ఫలితం వచ్చింది. నువ్వు కోరుకోవటం ఎంతైనా కోరుకోవచ్చు, అంత ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? అంత రాదు. నువ్వు ఆశించినంత రాదు, నువ్వు చేసినంత వస్తుంది. కాబట్టి ఎవరైనా చేసిన వాళ్ళు, ఎవరైనా సరే ఏదైనా చేసేవాళ్ళు, వాళ్ళు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఆశించింది కోరుకునేది వేరు, నువ్వు పని చేసేది వేరు, ప్రయత్నించేది వేరు. నువ్వు ఎంత ప్రయత్నించావో, ఎంత పని చేసావో దానికి ఫలితం వస్తుంది. నువ్వు ఆశించిన దానికి, నువ్వు కోరుకున్న దానికి ఫలితం రాదు. ఒకవేళ కాదు, నాకు అధికారం ఉంది, నాకు తెలివి ఉంది, ప్రజ్ఞ ఉంది, మోసపూరిత మార్గాలలో నేను ఆశించినంత తెచ్చుకుంటాను అనుకున్నావు అనుకో, అంత సమానంగా నువ్వు నీ జీవితంలో ఇంకోటి ఏదో కోల్పోతూ ఉంటావు. అదేంటో ఎత్తుక్కో. ఎందుకంటే సృష్టి మొత్తాన్ని సరిచేసేస్తూ ఉంటుంది. ఎందుకని మొత్తం సృష్టి శక్తి, విశ్వశక్తి ఒకటే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే ఆధ్యాత్మికత ఉపయోగపడేది. ఆధ్యాత్మికత అంటే సత్యము, జీవన సత్యము, సృష్టి సత్యము, సృష్టి నియమాలు, సృష్టి పద్ధతులు, సృష్టి విధానాలు, మన శరీర ధర్మాలు, మనోధర్మాలు, మన జీవన విధానము, వీటిని ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని చెబుతుంది. ఇప్పుడు ఈ విజువలైజేషన్లు, ఈ ఎఫర్మేషన్లు, ఈ మేనిఫెస్టేషన్లు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటి? కోరుకోవటము, అనుకోవటము, ఊహించటము. కానీ ఫలితం దేనికుంది? పని చేయటానికి ఉంది. నువ్వు ఏం చేసావో, ఎలా చేసావో, ఎంత చేసావో అంతే ఫలితం, అదే విధానంలో, అదే పద్ధతిలో నీకు తిరిగి వస్తుంది. ఊహించటానికి ఫలితం లేదు, క్రియకు ఫలితం ఉంది. ఎనర్జీ సూత్రం ఇది, సృష్టి సూత్రం ఇది. ఎనర్జీ అనే శక్తి ఏదైతే ఉందో అది ఎప్పుడు ఉంది అక్కడ. దాన్ని నశింపజేయలేం, దాన్ని మనం పుట్టించలేం. ఎవరు దాన్ని పుట్టించలేదు, అక్కడ ఉంది. ఎవరు దాన్ని నశింపజేయలేరు, ఎందుకని దానికి నాశనం లేదు. కానీ దాన్ని మనకు అనుకూలంగా వాడుకోవచ్చు, మలుచుకోవచ్చు. ఆ అనుకూలత ఏంటి అంటే కూర్చొని తపస్సులు చేసి, ధ్యానాలు చేసి, అఫర్మేషన్ చేసి, విజువలైజేషన్ చేసి, మేనిఫెస్టేషన్ చేసి, నాకు ఆ డబ్బు కావాలి, కోరికలు కావాలి, అవి ఆ ప్రపంచ సుందరి నా భార్య అవ్వాలి, ప్రపంచంలోనే అత్యంత మేధావైన కొడుకు పుట్టాలి, నా కొడుకే ప్రపంచంలో నెంబర్ 1 అవ్వాలి, నేను నెంబర్ 1 అవ్వాలి, ఇవన్నీ జరగవు. మీరు ఎంత చేశారో, ఎంత పని చేశారో, ఎంత ప్రయత్నం చేశారో, అది కూడా మీ తెలివితో, మీ ప్రజ్ఞతో, మీ సమర్థతతో, మీకున్న వనరులు, వసతులతో, అది కూడా తృప్తి చెందిన మనసుతో, మళ్ళీ తడబాటు లేని మనసు. ఆశ, అత్యాశ, దురాశ ఉన్న మనసు ఎప్పుడు తడబాటుకు లోనవుతూ ఉంటుంది, పొరపాట్లకు లోనవుతూ ఉంటుంది. తృప్తి చెందిన మనసుతో, స్థిమితత్వంతో, స్థితప్రజ్ఞతతో మీరు ఎంత శక్తిని మీ వైపు నుంచి కదిపారు అంటే, మీ శక్తిని, మీ తెలివనే శక్తిని, మీ శరీరం అనే శక్తిని, మీ మనస్సు అనే శక్తిని ఎంత కలిపారో, ఎంత కదిపారో అంత ఫలితం వస్తుంది. రియాక్షన్ ఉంటుంది, అదే ఫలితం. అంతే తప్ప ఊహలకు ఫలితం ఉండదు. సృష్టిలోనే లేదు కదా. అదేగా ఆధ్యాత్మికత అంటే, సృష్టి సత్యాలు తెలుసుకోవటం. మహిమలో మాయల అద్భుతాలు ఉండవు. ఇది కూడా మహిమలో మాయల అద్భుతాల కేటగిరీలోనే పడతాయి. ఇవన్నీ మీరు దేవుళ్ళ పేరు మీద, దేవతల పేరు మీద, మతాల పేరు మీద, గురువుల పేరు మీద గ్రంథాలు, అనేక మహిమలు, మాయలు, అద్భుతాలు సభలు పెట్టి ఎలా ప్రకటిస్తున్నారో, భౌతికంలో వాటినే ఈ రూపంలో చెబుతున్నారు. నువ్వు పేర్లు మార్చుకుంటే, నువ్వు అక్షరాలు మార్చుకుంటే, నువ్వు గ్రహశాంతులు చేయించుకుంటే, నువ్వు జాతకాలు మార్చుకుంటే, నువ్వు జ్యోతిష్యాలు చెప్పించుకునే గ్రహశాంతులు చేసుకుంటే, వాస్తులు, ఇళ్ళు మార్చుకుంటే, ఇంట్లో గోడలు ఇటు తీసి అటు పెడితే, తలుపులు ఇటు తీసి అటు పెడితే, అసలు వీటికి నీ క్రియలకి సంబంధం ఏమన్నా ఉందా? అసలు బుర్ర పని చేస్తుందా మనకంటే? కోటాను కోట్ల మంది దాన్ని నమ్ముతున్నారు, అవునంటున్నారు. అందులో మహా పండితులు నిరూపిస్తామంటున్నారు, నిరూపణలు చెబుతున్నారు. ఇంకా ఎవరు వాదిస్తారు వీళ్ళతో? ఇప్పుడు రావణాసురుడిని ఎవడేం చేయగలిగాడు?
రాముడు వచ్చే వరకు అందరూ పారిపోయి దాక్కున్నారు. రామచంద్రుడు వచ్చే వరకు రావణాసురుడు చుట్టుపక్కల ఉన్న అందరూ పొద్దున్నే లేచి రావణాసురుడు ఎటు వెళ్తాడని చూసి భయపడి దాక్కునేవాళ్ళు. మొత్తం ప్రపంచం వణికిపోయింది రావణాసురుడికి. దేవుళ్ళు దేవతలు అందరూ వణికిపోయారని ఉంటాయి గ్రంథాల్లో. ఉదాహరణకి చెబుతున్నా, ఒక్క రాముడు వచ్చి లేపేశాడు అంతే. అంటే రాముడు వచ్చే వరకు రావణాసురుడే కింగ్. అలాగే సత్యము అర్థమయ్యే వరకు ఇటువంటి వాళ్ళందరూ కింగ్లే. ఇవన్నీ నిజమే. ఊహించుకోండి, కూర్చోండి, ఫీజులు కట్టుకోండి, అది మీ ఇష్టం. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఇలాంటి వాటికి మా వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళి తెలిసిన వాళ్ళు ఫీజులు కట్టి అవన్నీ చేసి అవన్నీ ఆచరిస్తూ ఇంకా భ్రమంలోనే బతుకుతున్నారు. ఇంకా భ్రమంలోనే. అంటే ఈ అసలు ఎలాంటి భ్రమలంటే, ఒక సంస్థలో చేరాడు ఒక అతను, అంటే ఆధ్యాత్మిక స్పిరిచువల్ సంస్థ. అలానే పూర్తిగా వాళ్ళు దేవుళ్ళ గురించి చెప్పరు. ధ్యాన ప్రధానంగా ఉంటుంది. అది ధ్యానాలు చేస్తే శక్తులు వస్తాయి, ధ్యానాలు చేస్తే సూక్ష్మ లోకాలు ఇతర లోకాలు కనపడతాయి, తిరిగి వచ్చేస్తావు. ధ్యానాలు చేస్తే దేవుళ్ళు దేవతలు సర్వం ధ్యానానికి ముడిపెడతారండి. ధ్యానం చేస్తే ఆరోగ్యం వచ్చేస్తుంది, ధ్యానం చేస్తే డబ్బు వచ్చేస్తుంది, ధ్యానం చేస్తే నీకు ఏం కావాలంటే అవి వచ్చేస్తాయండి. నీ జబ్బులన్నీ తగ్గిపోతాయి, నీ బాధలన్నీ పోతాయి. ఏంటి ధ్యానం? ఇదిగో దీనికి ఎందుకు కూర్చో. మళ్ళీ ధ్యానం ఎక్కడ పెడితే అక్కడ కాదండి. వాళ్ళు చెప్తారు ఒక ఆకారం ఆకృతి, దానికి ఎందుకు కూర్చొని చేయాలి. ఒక అతను రియల్గా అందులోకి వెళ్ళాడు, చేరాడు, కొన్ని సంవత్సరాలు వాళ్ళని ఫాలో అయ్యాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు విని తనకు శక్తులు వచ్చేసినాయి అని భావించుకున్నాడు అతను. ఇప్పుడు ధ్యానంలో తన అతీత శక్తుల్ని పొందేశాను అనుకున్నాడు. అదే ఈ మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఊహలో రేపుతారు వాళ్ళే. ఇప్పుడు వాళ్ళందరినీ అవమానించినట్టు ఉంటుంది. దాని వివరం చెప్పడం ఎందుకని వివరం చెప్పడం, వాళ్ళు ఊహించుకోమని చెబుతారు అక్కడ కూర్చొని. ఇప్పుడు వాళ్ళందరూ పెద్ద పెద్ద మాస్టర్లుగా చలామణి తిరుగుతున్నారు ప్రపంచం అంతా. ఇప్పుడు వాళ్ళకి పెద్ద ఫాలోయింగ్ ఉంది, వాళ్ళు పెద్ద పెద్ద గురువులుగా ఉన్నారు. ఇంకా వాళ్ళ గురించి ఏం చెప్పాలి. ఎప్పుడు ఇలా రావణాసురుడు బ్యాచ్ ఉంటుందండి ఇక్కడ. నువ్వు రాముడు బ్యాచ్లో ఉన్నావా లేకపోతే రావణాసురుడు బ్యాచ్లో ఉన్నావా చూడు. నువ్వు కౌరవ సైన్యం వైపు ఉన్నావా పాండవ సైన్యం వైపు ఉన్నావా నీకు నువ్వే చూసుకో. ఇందులో పలానోళ్ళు కౌరవులు పలానోళ్ళు పాండవులు అని మనం ఎవరూ చెప్పలేం. ఎందుకంటే నమ్మిన అటువంటి మార్గాల్లో కూడా నిజాయితీ పరులు ఉండొచ్చు. వాళ్ళు నిజాయితీగా నమ్మి ఉండొచ్చు, కానీ వాళ్ళు మోసాలు చేయరు ప్రజల్ని. ఏ గురువులో చెబితే నమ్మేసి ఉండొచ్చు, ఏముంది అందులో. ఆ నిజాయితీ పరులు ఎప్పుడు మోసం చేయరు. మోసం చేసేవాళ్ళు ఎక్కడ ఉన్నాళ్ళు నిజాయితీ పరులు కాదు, ఏ మార్గంలో ఉన్నా. ఇక్కడ ఈ విషయానికి ఇతను ఒక్కడికే జరిగింది. మరి లక్షల మంది అనుభవిస్తున్నారు. ఈడు పిచ్చెక్కించుకున్నాడు, ఈయన ఆన్లైన్ తప్పే ఉంది. అతను ఇంటికి వచ్చి, ఇది పేపర్లో వచ్చిన వార్త ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం, ఇంటికి వచ్చి అతను నాకు శక్తులు వచ్చినాయి చూడండి అని, ధ్యానం ద్వారా నాకు శక్తులు వచ్చినాయని, నేను బిల్డింగ్ పై నుంచి కిందకి దూకుతాను చూడండి నాకు ఏ దెబ్బలు తగలవు ఎందుకంటే ధ్యానం చేశాను, నా శక్తి అలా గాలిలోంచి దిగుద్ది నా శరీరాన్ని, బిల్డింగ్లెక్కి దూకాడు, దెబ్బలు తగిలినాయి. అలాంటి చెమటా పనులు అనేకం చేస్తుంటే కుటుంబ సభ్యులు వద్దు 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 అని చెప్పారు. పోన్లేరా నీకు శక్తులు వచ్చినాయి లేరా నాయన చేయబాకని చెప్పాడు. ఇప్పుడు మాకేం చూపించక్కర్లేదని. ఇప్పుడు వీళ్ళందరినీ ఆ గురువు దగ్గరికి రమ్మంటాడు, అందులో చేరమంటాడు. అందులో ఇప్పుడు కూడా అటువంటి సమస్యలు అనుభవిస్తున్న కుటుంబ సభ్యులు బోల్డ్ మంది ఉన్నారు. ఈ గురువులు వీళ్ళందరూ హెప్నటైజ్ చేసేస్తారు వీళ్ళని, అందులో పడిపోతారు. వీళ్ళు ఏంటంటే ఆశ, అత్యాశ. ఇప్పుడు అతనికి శక్తులు వచ్చేయాలి, ఆడు గాలిలో నడిచేయాలి, నీళ్ళల్లో నడిచేయాలి, ఎందులో అయినా ఆడికి ఏమీ అవ్వకూడదు. ఆ కోరిక లేకపోతే అందులోకి ఎందుకు వెళ్తాడు? బిల్డింగ్లు దూకి ఎందుకు చూపిస్తాడు? దెబ్బలు తగిలినాయి, చిన్న చిన్న దెబ్బలే కదా, పెద్ద దెబ్బలు తగలలేదు చూసారు, అది నా ధ్యాన మహిమ అంటున్నాడు. ఇలాంటి పిచ్చోళ్ళు ఉంటారు. పిచ్చోళ్ళు ఉన్నారనే మార్గాన్ని అందరినీ విమర్శించకూడదు మనం, కానీ మీరు పిచ్చోళ్ళు కాకూడదు అంటే అది తెలుసుకోవాలి. కొంతమంది పాప పిచ్చ ఎక్కించుకుంటారు బాగా. ఇదంతా ఊహాత్మక పిచ్చ, ఇదంతా విజువలైజేషన్, మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, పాజిటివ్ అఫర్మేషన్, ఇంకా బోల్డ్ చెబుతారు వీళ్ళు అక్కడ కూర్చోమని. ఈ మహిమలో మాయలు అద్భుతాల జోళ్ళలో పడేవాళ్ళు, అందులో ఆ వలల్లో పడేవాళ్ళు అందరూ కూడా ఆశ ఉన్నవాళ్ళు, అత్యాశ ఉన్నవాళ్ళు. సహజమైనటువంటి ఆలోచన పెట్టుకోండి. సృష్టి ధర్మాలు సహజంగా ఉంటాయి. మనం ఏ ఇంట్లో ఎక్కడ దింపబడ్డామో అక్కడి నుంచి మన మార్గం మొదలైపోయింది. అదే మన మార్గం, అదే మన జీవితం, అదే మన జీవన విధానం. అందులో నడుచుకుంటూ వెళ్తుంటే బోల్డ్ దారులు తగులుతూ ఉంటాయి. నీకు ఏది సేఫ్టీ అనిపిస్తే అందులో పోతూ ఉండంతే. అంతే తప్ప అత్యాశలకు పోబాక. అదే తీసుకెళ్తుంది నిన్ను. ఓ విత్తనం మొక్క అవుతుంది, ఓ మొక్క మహావృక్షం అవుతుంది. మహావృక్షమైన కాయలు పళ్ళు ఫలాలు అన్నీ సహజంగా వస్తున్నాయి దానికి, అదంతా సృష్టిలో ఉంది. అలాగే ఎదుగుదలలో నీ నుంచి కూడా అనేక ఫలాలు ఉంటాయి, నీకు అనేక ఫలాలు వస్తాయి.
అది జీవితపు ఎదుగుదల వెళ్తుంది, అది వెళ్ళనేదాన్ని. దానికి నువ్వు కొద్దిగా సహకరించి ప్రయత్న శక్తి నీ శరీరంలో ఇవ్వబడింది కనుక నువ్వు కదులంతే, అది చూసుకో. అలా ఇతను మహిమలు మాయలు నాకు వచ్చేసిన ధ్యానాల ద్వారా అని చెప్పి ఒకసారి నేను నూతిలో దూకుతాను, నీళ్ళల్లో మునిగిపోతాను, నాకేమీ అవ్వదు చూడండి అని నూతిలో దూకేశాడు. ఇంకా రాలే, అతను చనిపోయాడు. పేపర్లో కూడా వచ్చింది. ఇలా అనేక మంది తిరుపతి దగ్గర వాళ్ళని వాళ్లే చంపేసుకున్నారు. చనిపోయినాక మళ్ళీ మనం తిరిగి బతకొచ్చు అని. అది పెద్ద సంచలనమైన కేసు. అది ఏ గురువులను అనుసరిస్తారు, ఆ గురువు ఎవరు, అన్నీ ఉన్నాయి, కానీ అవి బయటికి రానివ్వరు. ఎవరు చెబుతారు పాపం, ఎవరికి పట్టింది ఇది? ఆ పిచ్చోళ్ళు వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళే చంపేసుకు చచ్చిపోయారు కుటుంబం మొత్తం. మీరు వెళ్ళి గూగుల్లో కొట్టి చూడండి. ఇలాంటి పిచ్చోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఫారిన్ కంట్రీలు ఇప్పుడు కాదు, ఎప్పుడో జరిగింది. ఒక మతపు పెద్దని నమ్మేసి 150 మందో 200 మందో, అది సరిగ్గా అంకె గుర్తులేదు నాకు, మనందరం ఆ దైవం కోసం చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామంటే అతని మాటలు నమ్మి కొన్ని 100 మంది వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ఒక అడవిలోకి వెళ్ళిపోయి మనుషులు లేని ప్రాంతంలో ఉండి చావు వచ్చే వరకు అక్కడే ఉండి చచ్చిపోయే ప్రయత్నాలు చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే దైవలోకానికి వెళ్ళిపోతాం, దేవుడి దగ్గర ఉంటాం మనం తర్వాతని. అంత నమ్మించవచ్చు మనిషిని. మీరు ఏది పెడితే అది నమ్మి అత్యాసలకు పోతే ఇలాగే ఉంటుంది జీవితం. నువ్వు చావుకు ప్రయత్నించక్కర్లా, చావు వస్తుంది, అది తీసుకుపోద్ది. నువ్వెందుకు ప్రయత్నించడం? నువ్వు జీవించడానికి ప్రయత్నించు, అది కూడా ప్రయత్నించక్కర్లా. చిన్న కదలిక, శరీరంలోనే ప్రయత్న శక్తి ఉంది. జీవించడానికి అవసరమైన అన్నీ ఇక్కడే ఉన్నాయి. గాలి ఫ్రీ, నీరు ఫ్రీ, సూర్యుడు ఫ్రీ, భూమి ఫ్రీ, ఆకాశం ఫ్రీ తిరగటానికి. ఏదో కొద్దిగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ధనాన్ని పెట్టుకొని ఉత్పత్తులు తయారు చేసుకొని మనం ఏర్పాటు చేసుకున్నటువంటి గృహస్థు వ్యవస్థ వలన డబ్బు అవసరమైంది తప్ప జంతువులన్నింటికీ అన్నీ ఫ్రీ భూమి మీద. వాటికి మనలాగా ఏ అవసరత లేదు, డబ్బు అవసరత అస్సలు లేదు. అవి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చెయ్యవు అసలు. ఆహారం కోసం వెళ్తే ప్రయత్నించుకుంటే ఇంక జీవితం అంతా విశ్రాంతిగా గడుపుతాయి. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము అన్నింటికి ఒకటే. మనకు డబ్బు ఎందుకు అవసరమైందంటే మనం అలాంటి లోకాన్ని, మానవ లోకాన్ని నిర్మించుకున్నాం. అందులో కొంచెం తృప్తిగా బతికావంటే చాలా హ్యాపీగా బతుకుతావు. ఇవన్నీ నిన్ను మోసపుచ్చే విధానాలు. అవి ఆధ్యాత్మికతలో ఉన్న, భౌతికంలో ఉన్న ఆశ, అత్యాశ, దురాశలు పెంచే ఏ వైపుకి వెళ్ళకో. హాయిగా సృష్టి సహజ నియమాలను తెలుసుకో. నీ పుట్టుక నీ చేతిలో లేదు, నీ మరణం నీ చేతిలో లేదు, మధ్యలో నీ జీవితం అంతా నీ చేతిలోనే ఉందని భ్రమపడబాక. నువ్వు ఎక్కడ దింపబడ్డావో అక్కడి నుంచి నీ దారి. నీకు ప్రయత్న శక్తి ఇవ్వబడింది, బుద్ధిశక్తి ఇవ్వబడింది, జ్ఞానశక్తి ఇవ్వబడింది, అన్ని రకాల ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, అన్ని రకాల శక్తులు నీ శరీరానికి ఏమి ఇవ్వబడినవో వాటిని ఉపయోగించుకో. అది ధర్మంగా మంచిగా వచ్చిన ఫలితాలతో హ్యాపీగా ఉండు, ఎప్పటికప్పుడు తృప్తిగా ఉండు. ఇది ఆధ్యాత్మిక సత్యము. సత్యాన్నే ఆధ్యాత్మికత చెప్పుద్ది. భౌతికంలో ఆశలు, అత్యాశలు, ఇటువంటివన్నీ అసత్యాలను ప్రచారం చేసి మన్ని త్రిశంకు స్వర్గాల్లో నిలబెడుతూ ఉంటారు అనేక మంది. ఆ విధానాలు దేవుడి పేరు మీద ఉన్నాయి, మతం పేరు మీద ఉన్నాయి. మతాల ముసుగుల్లో గురువులు, మహాత్ములు ఎంతోమంది ముసుగులు వేసుకొని దొంగ మహాత్ములు, దొంగ గురువులు పేరులతో. నిజమైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఇటువంటి చెడ్డవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఆ చెడ్డవాళ్ళ బారిన పడకండి. అలా ప్రపంచంలో కూడా, భౌతిక ప్రపంచంలో కూడా నిరంతరం ఏదో ఒకటి క్రియేట్ చేసి డబ్బు సంపాదించే వాళ్ళు ఉంటారండి. డబ్బు తీసుకోకుండా చెప్పేవాళ్ళు ఎవరినైనా నమ్మండి. మీరు మీ దగ్గర డబ్బు తీసుకోకూడదు, అది ఆధ్యాత్మికమైన, భౌతికమైన. మీ సేవలు తీసుకోకూడదు. ఉచితంగా మీకు అందించే వాళ్ళు ఎవరు ఏం చెబుతున్నా దాన్ని నమ్మండి. నష్టం ఏముంది? వినండి, చేయండి. మీ డబ్బు పోవట్లేదు, మీ శ్రమ పోవట్లేదు, కొంచెం కాలం కాసేపు వింటారు, అంతకు మించి పోయిందేముంది? అవి అలాంటివి వినండి. మీ దగ్గర డబ్బు తీసుకు చెప్పేది ఏది నమ్మకండి. మీ దగ్గర డబ్బు తీసుకు చెబుతున్నారంటే వాళ్ళకి పనిచేయకే కదా మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నారు. వాళ్ళు ఆధ్యాత్మికంలో గురువులు, మహాత్ములు కావచ్చు, దైవావతారులు కావచ్చు, భౌతికంలో నేర్పేటువంటి వాళ్ళు కావచ్చు. వాళ్ళు ఏ పేర్లైనా పెట్టుకుని ఉన్నాయి. మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నారంటే ఇంతకీ వాళ్ళకి డబ్బు రాలా. ఆ మార్గంలో వాళ్ళు చెబుతున్న మార్గాల్లో వాళ్ళకి డబ్బు రాలా. అందుకని ఆ మార్గాలను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అది దేవుడైన అంతే, భౌతికమైన అంతే, ఆధ్యాత్మికమైన అంతే, భౌతికమైన అంతే, జ్ఞానమైన అంతే, భౌతికమైన అంతే. కాబట్టి ఆ తెలివిని మీరు కలిగి ఉన్నప్పుడు
మీరు చక్కగా నడుస్తారు. ఆ తెలివి ఎప్పుడు తప్పుద్ది అంటే ఆశ, అత్యాశ, దురాశ ఉన్నప్పుడు తప్పుద్ది. కాబట్టి విషయాలను అర్థం చేసుకొని హాయిగా మీ జీవితాన్ని సహజంగా, సృష్టి సహజంగా జంతువులన్నీ అలా బతుకుతున్నాయి గమనించండి. అలా చక్కగా మీరు కూడా హ్యాపీగా ఉండండి. జంతువులో ఉండమని కాదు, కుటుంబంతో హ్యాపీగా ఉండండి. ఎవరుంటే వాళ్ళే మన కుటుంబం. మనం ఎక్కడ దిగితే అదే మన దారి. అక్కడి నుంచి మన దారి మొదలవుద్ది. ఆ దారిలో అనేక దారులు కలుస్తాయి. ఈ లోపల నువ్వు అడ్డదారులు తొక్కాలని ప్రయత్నించుకో. ఆ దారిలో ఏ దారులు కలుస్తున్నాయో చూసుకుంటూ అందులో నీకు నచ్చిన దారిలోకి వెళ్ళు. నీకు నచ్చిన దారి ఒకవేళ సృష్టి అంగీకరించిన దారి అయితే ఓకే, అంగీకరించలేదు కానీ ఖచ్చితంగా ఇంకో దారి ఉంటుంది. నీకు ఉన్న దారి ఎక్కడ పోదో, సృష్టి అంతా దారిలే ఉన్నాయండి. అసలు మీరు ఒక్కసారి ఆశలు అత్యాశలు వదిలి ఆ నేను అనే పంజరంలోంచి, ఆ కోరికల పంజరంలోంచి, ఆశల పంజరంలోంచి, అత్యాశల పంజరంలోంచి, దురాశల పంజరంలోంచి ఒక్కసారి బయటకు వచ్చి చూస్తే సృష్టి మొత్తం దారులే కనపడతాయి. మీరు తృప్తిలోంచి చూడండి, సంతృప్తిలోంచి చూడండి, ప్రశాంతతలోంచి చూడండి, హాయిలోంచి చూడండి, ఆనందంలోంచి చూడండి. మీకు మొత్తం సృష్టి అంతా దారులే కనపడతాయి. చూడండి, అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదు, ఏం అర్థం కాలేదు అన్న విషయాన్ని మళ్ళీ ప్రశ్న రూపంలో లేదా సందేహం రూపంలో తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. మనం విశ్లేషించుకుందాం. ఇదంతా కేవలం మనం మంచిగా బ్రతకటానికి మనం చెప్పుకుంటున్న ఆధ్యాత్మిక చదువు, మన సొంత చదువు, మన వ్యక్తిగత చదువు, మన అంతరంగ చదువు, మనకు సంబంధించిన మన సంపూర్ణ చదువు. ఇది చదువుకోవాల్సింది తప్ప ఇక్కడ మహిమలు మాయలు ఉండవు. ఎవరు ఎంత బాగా చదువుకుంటే అంత హాయిగా, అంత ఆనందంగా, అంత సంతోషంగా, అంత శాంతిగా, అంత ప్రశాంతంగా, అంత సహజంగా జీవిస్తారు. ఈ చదువుకోని అందరూ ఇక ఇష్టారాజ్యంగా మహిమలు మాయలు, అద్భుతాలు, ఆశలు, అత్యాశలు, దురాశలు అంటూ కనపడిన ప్రతిదాని వెనక పరిగెడుతూ జీవిస్తారు. ఆ పరిగెట్టేది ఏముంది? ఆయాసం తప్ప ఏమన్నా ఉంటుందా? ఉన్నాయి నష్టపోతారు, ఉన్నాయి కూడా కోల్పోతారు. ఆశ ఉన్నవాడు మోసపోతాడు. ఈ సూత్రం మర్చిపోకండి. అందుకని ప్రశాంతంగా, హాయిగా, సంతృప్తిగా ముందు ఉన్న కుటుంబ సభ్యులతో సఖ్యతగా హాయిగా బతకటం నేర్చుకోండి, సంతృప్తిగా బతకటం నేర్చుకోండి. అలాగే ఆ ఉన్న వనరులు, వసతులు, ఏదో ఆ కొంచెం డబ్బుతో తృప్తిగా ముందు భోంచేసాను, హాయిగా ఉన్నానని ఆనందంగా బతకండి. ఎంత బతికినా మనం చివరికి వెళ్తుంది మరణానికి. ఆ విషయం మర్చిపోబాకండి. ఎంత కూడగట్టినా ఏం చేస్తావు ఇక్కడ నువ్వు? వెనకోళ్ళకి ఇచ్చిపోతానండి అంటాడు. మరి అదేం పిచ్చో తెలియదు. ఎంత ఇస్తావు? వాళ్ళు సంపాదించొద్దా? ఇప్పుడు పక్షులు ఉన్నాయి. అమ్మో నా పిల్లపక్షి ఎగరలేదు, అమ్మ ఎగిరితే అట్టాకు నా పిల్లపక్షి బయటకు వెళ్తే వేరే పక్షులు దీన్ని తినేస్తాయేమో, దాన్ని ఎగరన గూట్లోనే దాచేస్తాను, నేనే దాని బదులు అన్నీ కష్టపడి తెచ్చి పెట్టేస్తాను అంటే ఆ పక్షికి అసలు ఇంకా రెక్కలున్నా ఉపయోగం లేదు. దాని జీవితం జైలు అయిపోద్ది. ఆ గూట్లోనే ఉండిపోవాలి. ఇంకా అది ఎగరలేదు, బతకలేదు, అన్నీ తల్లి పక్షి తెచ్చి పెట్టేసింది, తండ్రి పక్షి తెచ్చి పెట్టేసింది అనుకో. ఈ రెండు చచ్చిపోయినాక అది ఎలా బతుకుద్ది? అలాగే అన్నీ నువ్వు సమకూరిస్తే ఆటుపోట్లు తెలియని పిల్లలు నువ్వు ఇచ్చిన దాన్ని అసలు ఎలా రక్షించుకుంటారు? విచ్చలవిడితనానికి వెళ్ళిపోతారు. చూడండి, బాగా డబ్బున్న వాళ్ళు పిల్లల్ని చూడండి, విచ్చలవిడితనంగా ఉంటారు ఎక్కువ మంది. అలానే మంచిగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటుంది. ఎవరి కష్టం వాళ్ళు పడాలి. అబ్బో మా అబ్బాయి కష్టపడతాడేమో, మా అమ్మాయి కష్టపడుతుందేమో, నేను కిందకి దింపను అని భుజానేసుకు తిరిగారు అనుకోండి, నడవటం రాదు. నడవటమే రాకపోతే ఇక బతకటం ఎక్కడ వస్తుంది? నడక నేర్చుకోవాలంటే పడాలి, దెబ్బలు తినాలి, లేవాలి, మళ్ళీ నడవాలి, మళ్ళీ నడవాలి, మళ్ళీ నడవాలి. నడిచి 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 పరిగెత్తడం అలవాటు చేసేసుకుంటారు, జీవించడం అలవాటు చేసేసుకుంటారు. జీవించనే ఉండే, 2 దెబ్బలు తిన్నే ఉండే, పడనే ఉండే, లేవనే ఉండే, అదే జీవితం. అందుకని సుఖదుఖాలను అంగీకరించండి, లాభ నష్టాలను అంగీకరించండి, తృప్తిగా ఉండడం నేర్చుకోండి. ఇక ఇది నచ్చని వాళ్ళు, ఇది మెచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునేవాళ్ళు నేను చెబుతున్నా, నేను చాలా సామాన్యుణ్ణి, నాకు ఎటువంటి ఆత్మానుభవం, జ్ఞానానుభవం ఏమీ లేదు, నేను ఎటువంటి పండితుణ్ణి కాదు, అతి సామాన్యులలోకెల్లా సామాన్యుణ్ణి. ఈ శీర్షికలు చెప్పుకుంటుంది కేవలం నన్ను నేను మంచి దారిలో పెట్టుకోవటానికి, మంచి భావాలతో నా మనసు నింపుకోవటానికి, మంచి భావాలు, సద్భావాలతో, సజ్జన సాంగత్యంతో 1 గంట సేపు హాయిగా రోజులో ప్రతిరోజు 1 గంట సేపు ఈ శీర్షికల రూపంలో గడపటానికి. ఇది నాకు భావ తపస్సు, ఇది నాకు జ్ఞాన తపస్సు, నా కోసం నేను చేసుకుంటున్న జ్ఞాన భావ తపస్సు. ఇది ఆధ్యాత్మిక చదువుకుంటున్నాను.
ఇదంతా ఎందరో మహాత్ములు పెట్టిన భిక్ష. ఇందులో నాదంటూ స్వతంత్రతగా అసలు నేను కనుగొన్నది లేదు, నేను సాధించింది లేదు. పైగా ఎంతోమంది మహాత్ములు అందించిందే నేను పూర్తిగా అందుకోలేకపోయాను. నేను అందుకున్నంతవరకు ఈ శీర్షికల రూపంలో పంచుకుంటున్నాను, అది కూడా నా కోసం. కాబట్టి నచ్చని వాళ్ళు, గెట్టని వాళ్ళు, వాడు సామాన్యుడని వదిలేసి నన్ను క్షమించి మీ మార్గాల్లో మీరు హాయిగా ముందుకు సాగిపోండి. ఇక అర్థమైన వాళ్ళు, అర్థమవుతూ సందేహాలు ఉన్నవాళ్ళు, అర్థమయ్యి ఆచరించుకుంటూ ఆచరణలో సందేహాలు వచ్చేవాళ్ళు ఏమైనా తప్పకుండా మీ ప్రశ్నలు, సందేహాలు అడిగే ప్రయత్నం చేయండి. అసలు ఎవరితోనూ ఘర్షణలు వద్దు. వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా. వీళ్ళని చెడ్డోళ్ళు అనొద్దు, వాళ్ళని మంచోళ్ళు అనొద్దు. మీ పని మీరు చేసుకెళ్ళిపోండి, నా పని నేను చేసుకుంటాను. ప్రపంచంలో ఎవరిని ఉద్దేశించి ఇది తప్పు ఇది రైటు చెప్పవలసిన అవసరం మనకు లేదు. కానీ ఇది తప్పు ఇది రైటు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం జీవించాలి కాబట్టి. తప్పులోకి వెళ్ళకండి, రైట్లో జీవించండి. అదే మంచిగా జీవించడం. అలా జీవించాలంటే తప్పు రైట్లు తెలుసుకోవాలి. అంతే తప్ప తప్పు రైట్ అని చెప్పకూడదు. అందుకే నేను ఎవరో ఎన్ని రకాలు చెప్పినా చాలామంది మేము పలానా వాళ్ళ దగ్గర మోసపోయాం. ఇప్పుడు ఈ మేనిఫెస్టేషను, విజువలైజేషను, ఈ ఇప్పుడు చెప్పుకున్న శీర్షిక లా ఆఫ్ అట్రాక్షను, వీటి గురించి ఎవరెవరి దగ్గరికి వెళ్ళారో, ఎవరెవరి దగ్గర నేర్చుకున్నారో, ఏ క్లాసులు అటెండ్ అయ్యారో, ఎంతెంత ఫీజులు కట్టారో, ఎంతెంత జీవితం నష్టపోయారో వాళ్ళు పేర్లతో సహా చెప్పారు. కానీ పేర్లు ఎందుకు చెప్పట్లేదంటే ఒకళ్ళ మంచి చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఒకళ్ళు చెడు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్రపంచంలో ఎప్పుడు మంచి చెడు ఉంటాయి. నువ్వు నిన్ను మోసం చేసుకోబాక మోసపోబాక. అంటే నువ్వు మంచి తెలుసుకో, చెడు తెలుసుకో, చెడు కలబాక మంచిలో ఉండు. అందుకోసం మాత్రమే ఇది మాట్లాడుకుంటున్నాం. అందువల్ల ఎవరి పేర్లు ఎప్పటికీ చెప్పను. ఎవరి మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు. అలానే ఎవరిని సమర్థించేది కూడా లేదు. ఎందుకంటే నా బతుకు నాది, మీ బతుకు మీది. మన బ్రతుకుకు ఉపయోగపడే మంచిని స్వీకరించుకుంటూ వెళ్ళిపోదాం. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.